హరే కృష్ణ హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మనము భగవద్గీత 16వ అధ్యాయాన్ని చర్చించుకుంటాము. సో దానికన్నా ముందు జయరాధ మాధవ్ కీర్తన చేసుకొని మొదలు పెడతాము. జయ రాధ మాధవ కుంజ విహారీ గోపిజన వల్లభ గిరివరధారి. జయ మాధవ కుంజ విహారీ గోపిజన వల్లభ గిరివరధారి. జయ రాధ మాధవ కుంజ విహారీ గోపిజన వల్లభ గిరివరధారి. కుంజ విహారీ గోపిజన వల్లభ గిరివరధారి. జయ రాధ మాధవ కుంజ విహారీ గోపీజన వల్లభ గిరివరధారి. జయ మాధవ కుంజ విహారీ గోపిజన వల్లభ యశోదనందన బ్రజజన రంజన యమున తీరవనచారి. 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 జయ రాధ మాధవ కుంజ విహారీ గోపిజన వల్లభ గిరివరధారి. జయ రాధ మాధవ కుంజ విహారీ గోపిజన వల్లభ గిరివరధారి. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే హరే.
జగన్నాథ జగన్నాథ జయ జగన్నాథ जय श्री प्रभुपाद की जय। जय श्री हरिनाम संकीर्तन की जय। समवेत गौर भक्त वृंद की जय। हिताय गौर सितनाथ प्रेमानंदे हरि हरि बोल। हरे कृष्ण। ओम ज्ञानतिमिरन्दस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरून् श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितां तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नामिने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोऽस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्रसुभद्राभ्यां जगन्नाथाय ते नमः। वंशाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। సో మనం ఈరోజు కొత్త అధ్యాయాన్ని ఆరంభించబోతున్నాము. 16వ అధ్యాయం దైవసుర స్వభావాలు. సో ఇందులో మొత్తం 24 శ్లోకాలు ఉన్నాయి. సో ఇందులో ముఖ్యంగా కృష్ణుడు ఇక్కడ అర్జునుడికి ఇంతకుముందు అధ్యాయంలో నిన్న చూసుకున్న అధ్యాయంలో అక్కడ మనకి కృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పాడంటే ఎలా ఈ భౌతిక ప్రపంచాన్ని ఆయన ఒక రావి చెట్టు యొక్క ప్రతిబింబంతో పోల్చాడు. అందులో మూలం, శాఖలు, ఉపశాఖలు, ఆకులు, పువ్వులు, పండ్లు అవన్నీ చెప్పుకుంటూ వెళ్ళారు. అన్నిటినీ
వేరు వేరు వీటితో పోల్చి చెప్పారు వాటి అర్థం ఏంటో. సో అందులో ఆ యొక్క వృక్షంలో ఫలాలు అవి ఇక్కడ ఈ గుణాలు కానీ స్వభావాలు కానీ దాంతో పోలుస్తున్నారు అన్నమాట. సో అందులో కూడా 2 రకాలు స్వభావాలు కానీ ఇక్కడ ఫలాలు కానీ ఉంటాయన్నమాట. ఒకటి దైవ గుణాలు, దైవ స్వభావం, ఇంకోటి అసురిక స్వభావం లేదా అసురిక గుణాలు. సో అందుకే ముందు ఇక్కడ రెండింటిని కృష్ణుడు చర్చిస్తాడు. వేటిని మనము దైవ గుణాలుగా గుర్తించగలము, వేటిని మనము అసురిక గుణాలు, అసురిక స్వభావం అని 2 రకాలుగా విభజన చేసి ఇక్కడ మనకు చెప్పారు కృష్ణుడు. సో ముందు 3 శ్లోకాల్లో దైవీ సంపద అంటే దైవీ గుణాలు వీటి గురించి వర్ణన ఉంటుంది మనకు. కృష్ణుడు దైవీ గుణాలన్నింటినీ మొదటి 3 శ్లోకాల్లోనే చెప్పేస్తారు. దాని తర్వాత శ్లోకాల్లో ముఖ్యంగా ఇంకా ఆసురిక గుణాల గురించి వర్ణిస్తారు 4 నుంచి 8 వరకు. మళ్ళీ దాని తర్వాత ఇంకా చెప్పాలంటే ఈ యొక్క ఆసురిక గుణాలు ఉన్న వ్యక్తులు, అసురులే అనుకోండి, అసురిక ప్రవృత్తి కలిగిన వ్యక్తులు, ఇలాంటి గుణాలు కలిగిన వ్యక్తులు ఎలా వ్యవహరిస్తారు, వాళ్ళ యొక్క ఆచరణ ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క చేతన ఎలా ఉంటుంది, వాళ్ళు దాని తర్వాత ఏ రకమైన కార్యాలు చేస్తారు, తర్వాత ఎక్కడికి వాళ్ళు చేరుకుంటారు, వాళ్ళ గతి ఏమవుతుంది, వాళ్ళు అంతిమంగా మృత్యు తర్వాత ఎక్కడికి వెళ్తారు, ఇవన్నీ విషయాలు కృష్ణుడు చెప్తాడు 20వ శ్లోకం వరకు. దాని తర్వాత సో ఈ యొక్క ఆసురి గుణాలను వదిలి ఎలా మనము సరైన పద్ధతిని శాస్త్రాలని పాటించాలి అనే విషయాన్ని కూడా ఇంకా లాస్ట్కి కృష్ణుడు దీనికి సారాంశంగా అంటే దీనికి కంక్లూజన్గా చెప్తారనమాట. సో మనము ఫస్ట్ శ్లోకం నుంచి చూద్దామంటే మొదటి శ్లోకం నుంచి. సో మొదటి 3 శ్లోకాలు ఒకేసారి ఇచ్చారండి భగవద్గీతలో కూడా. సో మనము ముందు 3 శ్లోకాలు కూడా విస్తృతంగా చర్చించుకుందామంట. అసలు ఇక్కడ ఈ యొక్క అధ్యాయంలో ముఖ్యంగా ఎక్కువ అసురిక గుణాల గురించి ఎక్కువ వర్ణించారు. మొదటి 3 శ్లోకాలు మాత్రమే దైవ గుణాల గురించి చెప్పారు. ఎందుకంటే కృష్ణుడే చెప్తాడు, ఇంతకుముందు చాలాసార్లు నేను చెప్పాను, ఇంకా ముందు కూడా చూసుకున్నాం మనము అస్థిత ప్రజ్ఞలో కానీ, మళ్ళీ ఇంతకుముందు కూడా మనం చూసుకున్నాం కదా, నిన్న కాకుండా మొన్న కూడా అక్కడ కృష్ణుడు అడుగుతాడు ఎలా గుణాతీతుల యొక్క స్వభావం, లక్షణాలు అవన్నీ కూడా మన దైగుణాలతో పోల్చి చూసుకోవచ్చు. సో ఇలా దైవగుణాలతో ఉన్న వాళ్ళు భక్తుల గురించి చాలా విషయాలు ముందే కృష్ణుడు ఎన్నో 2-3 అధ్యాయాల్లో చెప్పుకున్నారు అక్కడక్కడ. సో అందుకే దాన్ని ఎక్కువగా విస్తృతంగా ఇక్కడ చెప్పరు కృష్ణుడు. ఎక్కువగా ఆసురిక గుణాల గురించి, ఆసురిక గుణాలు ఉన్న స్వభావం ఉన్న మనుషుల గురించి ఎక్కువగా వర్ణిస్తారు. కొద్దిగా ముందు అక్కడక్కడ చెప్పారు కానీ ఇక్కడ విస్తృతంగా వర్ణించారు. సో మనం ముందు దైవ గుణాలు ఏంటివనేది చూద్దామంట. సో ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఈ దైవ గుణాలు ఉన్న వ్యక్తులు, ఈ దైవ గుణాల ద్వారా ఇలాంటి స్వభావం ఉన్నవారు వారు ఎంతో అనుకూలం వాళ్ళకి భక్తి చేసుకోవడానికి, ఆ భగవద్ధామానికి వెళ్ళడానికి, మోక్షం ప్రార్థించడానికి అవి ఎంతో అనుకూలం అన్నమాట. ఇవెంతో సహాయపడతాయి దైవ గుణాలు. అలాగే ఆసురిక గుణాలు ఏవైతే ఉన్నాయో అలాంటి వ్యక్తులు ఆ ఆసురిక గుణాల స్వభావం వలన వారు చేసే కార్యాల వలన వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే నరకానికో లేకపోతే ఇంకా ఎంతో అధోగతి, ఎంతో జీవుల ప్రాణుల శరీరాలు అలా ఎన్నో కష్టాలు పాలవుతాం. వాళ్ళ యొక్క భవిష్యత్తు ఎంతో కష్టదాయకంగా ఉంటుందంట. సో ఈ విషయాలన్నీ ఈరోజు మనం చర్చించుకుందాము మొదటి శ్లోకం నుంచి. సో ముందు డైరెక్ట్గా మనం మొదటి 3 శ్లోకాలు చర్చించుకుంటాం. మొదటి 3 శ్లోకాలు చర్చించుకున్న తర్వాత అంటే పారాయణం చేసిన తర్వాత దాన్ని చర్చించుకొని తర్వాత 4వ శ్లోకంకి వెళ్దాం. సో మనం ముందు 3 శ్లోకాలు చూస్తున్నాం. సో భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు కృష్ణుడికి, శ్రీ భగవానువాచ అభయం సత్వ సంశుద్ధిర్ జ్ఞానయోగా వ్యవస్థితిః ధానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం అహింసా సత్యమక్రోధస్ త్యాగః శాంతిరపైశునం దయా భూతేష్వలోలుప్తం మార్దవం హ్రీరచాపలం తేజ క్షమా ధృతి శౌచం
అద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. సో ఇవన్నీ భవంతి సంపదం దైవీం, ఇవన్నీ దైవీ సంపద, ఈ గుణాలన్నీ దైవీ సంపద అని ఇక్కడ చెప్తున్నారనమాట. సో ఇవి ఓ భారత, భరతవంశానికి చెందినవాడా, ఇవన్నీ ఎవరైతే దైవ గుణాలు దైవ గుణాలు ఉన్నవారు, వీళ్ళందరూ దైవ స్వభావానికి చెందిన వాళ్ళు, ఇవన్నీ గుణాలు వాళ్ళలో ఉంటాయి. అలాంటి వాళ్ళు పుట్టినప్పుడు కూడా ఇలాంటి గుణాలు వాళ్ళు మనం చూడొచ్చు అని ఇక్కడ కృష్ణుడు మనకు చెప్తాం. మరి ఏవేవి గుణాలు మనం ఒక్కొక్కటి చూద్దామంట. సో ఇక్కడ చూసుకుంటే మనం ముందు నుంచి ఫస్ట్ నుంచి అభయం. అభయం అంటే ఏ మాత్రం, ఇక్కడ చూడండి మళ్ళీ మనకు ప్రభుపాదుల వారు ఇక్కడ ముఖ్యంగా చెప్పారు, ఈ గుణాల్లో కూడా అన్ని భక్తులందరికీ ఇలాంటి గుణాలని అలవర్చుకోవడం అనేది చాలా మనకు ముఖ్యం. ఇవన్నీ గుణాలు మనలో చూసుకోండి, ఏవి మన గుణాలు, ఇలాంటి గుణాలు మనలో లేవో అన్నీ పెంపొందించుకోవచ్చు, అలాంటి మనము అలవర్చుకోవచ్చు, అది ముఖ్యం. అందులో ముఖ్యంగా కొన్ని గుణాలు, కొన్ని వర్ణాలు, కొన్ని ఆశ్రమం వాళ్ళకి ఎక్కువగా వర్తిస్తాయి. అంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ దాని మీద ధ్యానం చూపించాలి, అది వాళ్ళకి చాలా ముఖ్యమైన గుణం అనమాట, వాళ్ళకు ఉండాల్సింది. సో మరి అందుకనే ఇలా ఇక్కడ చూసుకున్న వాటిల్లో మనం చూస్తాము, అది ప్రభుపాదుల వారు చెప్తారు ఇక్కడ తాత్పర్యాల్లో, ఏ గుణాలు ఎక్కువగా, ఏ వ్యక్తులు, ఏ ఆశ్రమంలో, ఏ వర్ణంలో ఉన్న వ్యక్తులు ఎక్కువగా దానిపైన కేంద్రీకరించాలి, అలాంటివి సంపాదించుకోవాలి, పెంపొందించుకోవాలి, ఇది సంపద, ఇది మన సంపద అని ఇక్కడ చెప్తున్నారనమాట. సో చూద్దాం ఇప్పుడు. మొదటిది అభయం. అభయం ఇంకా సత్వ సంశుద్ధిర్, ఇంకా జ్ఞాన యోగ వ్యవస్థిత, ఈ 3 గుణాలండి. మొదట 3, ఇందులో మొత్తం చూసుకుంటే ఇక్కడ మనకి 26 గుణాలను చెప్పారండి. ఇక్కడ దైవీ గుణాలు కూడా 26. సో ఇందులో మొదటి 3 వచ్చేసి అన్ని 26 అందరూ పెంపొందించుకోవాలి, వైష్ణవులందరూ, అన్ని దైవ గుణాలే. అందులో కొంతమందికి ఎక్కువ ముఖ్యం అన్నమాట. అలా మొదటి 3 వచ్చేసి ఎక్కువగా వాళ్ళకి వర్తించేది ఎవరికి అంటే ముఖ్య రూపంగా ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు చెప్తారు, ఇవి వచ్చేసి సన్యాసులకి. అభయం సత్వ సంశుద్ధిర్ జ్ఞాన యోగ వ్యవస్థితి, ఇది ఎక్కువగా ఎవరైతే సన్యాసులు ఉన్నారో, సన్యాస ఆశ్రమంలో ఉన్నారో వారికి ఇది చాలా ముఖ్యమంట. సో ఈ 4 ఆశ్రమాలు, 4 వర్ణాలు ఉంటాయి, అవి మీకు ముందే తెలుసు, మనం ఒకసారి ముందు కూడా చర్చించుకున్నాము. సో అందులో సన్యాసాశ్రమం అనేది అన్నిటికన్నా ఉత్తమమైన ఆశ్రమం. మామూలుగా 4 వర్ణాలు, 4 ఆశ్రమాల్లో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాల్లో బ్రాహ్మణులు అందరికన్నా శ్రేష్టోత్తమైన వర్ణం. అందులో మళ్ళీ సన్యాసులు బ్రాహ్మణుల కన్నా, ఇంకా బ్రాహ్మణుల్లో కూడా సన్యాసులు ఇంకా అన్నిటికన్నా అందరికన్నా ఉత్తమమైన అన్నమాట. సో సన్యాసుల్ని మొత్తం అందరికన్నా పైన ఉంటారు వాళ్ళు. సో వాళ్ళు మిగతా అన్ని ఆశ్రమాలు, వర్ణాలకి మార్గదర్శనం చేస్తారంట. సో ఈ శ్లోకంలో మనకి చెప్పారు భగవంతుడు అభిజాతస్య గురించి ఒక ప్రభుపాద పాయింట్ ఇచ్చారు, అది చూసుకొని మనం ఈ గుణాలలోకి వెళ్దాం. ఇదేం లేదు, అభిజాతస్య అంటే వాళ్ళు పుట్టుకతో వీళ్ళకి ఎవరికైతే ఎలా దైవ గుణాలతో పుడతారు కొంతమంది, అది ఎలా సంభవం అంటే ఇక్కడ ప్రభుపాదుల వారు రాశారు, గర్భధాన సంస్కారం, మొత్తం 10 సంస్కారాలు ఉంటాయి. సో అలా గర్భధాన సంస్కారం ద్వారా పుట్టిన పిల్లల్లో ఇలాంటి దైవ గుణాలు ఉండొచ్చు. కనుక తల్లిదండ్రులు ఎప్పుడైనా సరే కృష్ణ భావనామృతంతో పిల్లల్ని కనాలి. సో అప్పుడు ఇలాంటి దైవ గుణాలతో పిల్లలు పుట్టే అవకాశం ఉందని ఇక్కడ రాశారు. సో మనము ఇప్పుడు ఇవి చూద్దామంట. ఫస్ట్ అభయం అంటే అస్సలు ఏమాత్రం భయం లేకుండా ఉండదు. ఎవరైతే భగవంతుని సంపూర్ణంగా శరణాగతులయ్యారో, సంపూర్ణంగా ఆశ్రయాన్ని గ్రహించారు భగవంతుడిని, సో వారు ఏమాత్రం భయం లేకుండా ఉండాలి. సంపూర్ణంగా ఆశ్రయం గ్రహించడం అంటే ఏంటండి, మేము కూడా శరణాగతులం అవుతున్నాం. ప్రతి ఒక్క భక్తుడు, ప్రతి ఒక్క వైష్ణవుడు శరణాగతి అవుతారు కదా, భగవంతుడి మీద ఆశ్రయం కదా అని. అంటే భగవంతుడి మీదే వాళ్ళు ఆధారపడి ఉంటారు, ఇంకా వేరే ఎవ్వరి మీద, దేని మీద ఆధారపడి ఉంటారు అన్నమాట. అంటే ఇక్కడ ఒక ఉదాహరణ ఇచ్చారు ప్రభుపాదుల వారు అర్థం చేసుకోవడానికి, ఎందుకు ఇది సన్యాసులకు చాలా ముఖ్యమైన విషయాన్ని ఇక్కడ చెప్పారు. ఒకవేళ ఎవరైనా వ్యక్తి సన్యాసి అయ్యారనుకోండి, అవ్వాలనుకున్నారనుకోండి, అలాంటి వాళ్ళు ఒకవేళ ఇలా ఆలోచించారనుకోండి, నేను సన్యాసి అయిపోయిన తర్వాత
మరి ఒకవేళ నేను ఇప్పుడు అన్నీ వదులుకొని నా సంబంధాలు ఇవన్నీ భౌతిక సంబంధాలు భౌతిక సంపత్తి అంతా వదులుకొని నేను సన్యాసి అయిపోతే మరి దాని తర్వాత నన్ను ఎవరు రక్షిస్తారు, నన్ను ఎవరు కాపాడుతారు, ఇంకా నాకు మిగతా అన్నీ ఎక్కడి నుంచి నాకు వస్తువులు వస్తాయనే చింత అది ఉండకూడదు అనమాట. ఆయన ఏమనుకోవాలంటే భగవంతుడి మీద ఆధారపడి ఉండాలి. అరే నేను ఒక్కడిని వెళ్తే మరి నాకు సెక్యూరిటీ ఎలా, నాకేమైనా అయితే నన్ను ఎవరు కాపాడుతారు, ఇంకా నాకేమైనా కావాలంటే నాకు ఎవరు అందిస్తారు, ఇలా బెంగతో ఉండకూడదు. ఇలాంటి బెంగ ఉన్న వాళ్ళు సన్యాసం గ్రహించకూడదని చెప్తారు ప్రభుపాదులు. సో సన్యాసం గ్రహించే వాళ్ళు కానీ ఎవరైతే సన్యాసులు అయ్యారో వాళ్ళు ఇలా ఉండాలన్నమాట. సో మొత్తం భగవంతుడి మీద ఆధారపడి ఉండాలి. అంటే వాళ్ళకి తెలుసుకోవాలి పరమాత్ముడి రూపంలో భగవంతుడు మన హృదయంలో ఉన్నాడు కనుక నేను ఎక్కడికి వెళ్ళినా సరే, నేను ఒక్కడిని వెళ్ళినా సరే, చీకటి ప్రదేశానికి వెళ్ళినా సరే, అడవుల్లోకి వెళ్ళినా సరే, నాతో పాటు ఎల్లప్పుడూ భగవంతుడు ఉన్నాడు, నన్ను ఆ భగవంతుడు రక్షిస్తాడు, నాకు ఏది కావాలో భగవంతుడు చూసుకుంటాడు అనే నమ్మకం, అంటే అలాంటి ధైర్యం మనకు ఉండాలన్నమాట. సో భగవంతుడి మీద అలా ఆశ్రయం, సంపూర్ణంగా ఆశ్రయం గ్రహించిన వాళ్ళకి అభయం అనేది వాళ్ళ గుణం, ఆ స్వభావం కానీ ఆ గుణం కానీ వాళ్ళలో అది ఉంటుందన్నమాట. సో ఇక్కడ అది చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సత్వ సంశుద్ధిర్ అంటే ఇది కూడా చాలా ముఖ్యం సన్యాసులకి. అందరికీ ఇవన్నీ అన్ని విషయాలన్నీ ఇక్కడ ఉన్నాయి రాసినవన్నీ అందరికీ వర్తిస్తాయి, కానీ ముఖ్యంగా చెప్తున్నారు. సో ఒకరు ఇలా సత్వ సంశుద్ధిర్ అంటే వాళ్ళ యొక్క చేతన అనేది శుద్ధమైన చేతన, సత్వగుణంలో శుద్ధమైన చేతనగా ఉండాలంట. ఏ రకమైన కలుషిత భావనలు చింతనలు ఉండకూడదు అనమాట, కలుషితమైన. సో ముఖ్యంగా సన్యాసులకి ఏది ముఖ్యమైన విషయం అంటే వారు ఎప్పుడైనా సరే సన్యాసిగా ఉన్నప్పుడు వాళ్ళు ఏ ఒక్క స్త్రీతో సంబంధాన్ని ఏర్పరచుకోకూడదు, శారీరక సంబంధం ఏర్పరచుకోకూడదు. అలాగే ఏ స్త్రీనైనా సరే, ఒక ఉదాహరణ ఇస్తారు ఇక్కడ చైతన్య మహాప్రభు గురించి. చైతన్య మహాప్రభు ఒక ఆదర్శ సన్యాసిగా వ్యవహరించేవాడు అనమాట. ఆయన ఎప్పుడు ఏ ఒక్క స్త్రీతో సంబంధాన్ని పెట్టుకోలేదు. సో అది ఇక్కడ చెప్పారు, ఆయన నుంచి మనం నేర్చుకోవచ్చు అని. అప్పుడు అలా ఒక సమయంలో ఆయన ఒక అనుయాయి, ఆయన పేరు చోటా హరిదాస్. సో ఈ చోటా హరిదాస్ అనే ఒక వ్యక్తి, ఒక భక్తుడే చైతన్య మహాప్రభు యొక్క లీల వస్తారు, చైతన్య చరితామృతంలో మనం చదువుకుంటాము. ఈ చోటా హరిదాస్ అనే భక్తుడు ఒకసారి ఒక స్త్రీ పట్ల ఆయన ఎంతో కామ వాసనతో దృష్టితో అతన్ని చెప్తాడు, నువ్వు ఇంకా నా యొక్క పార్షదుల్లో ఒకటిలాగా నా ఈ సమూహంలో, భక్త సమూహంలో నీకు ఉండడానికి నాతో పాటు నీకు ఇంకా అర్హత లేదు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని ఆయన్ని పంపించేస్తారు. దీనికన్నా నువ్వు ఇలా బతికేయడం కన్నా చచ్చిపోయినా మేలు అని చెప్తాను అనమాట. సో మనం చూస్తాము అలా ఎంతో స్ట్రిక్ట్ అనమాట. చైతన్య మహాప్రభు ఎవరైతే ఇట్లా సన్యాస ఆశ్రమంలో ఉన్నారో వాళ్ళు ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో అని ఇక్కడ చెప్పారు. సో అలా ఉండడం వలన వాళ్ళ చేతనను శుద్ధంగా వాళ్ళు ఉంచుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి జ్ఞానయోగ వ్యవస్థిత అంటే ఎప్పుడైనా సరే ఎవరైతే సన్యాసి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎప్పుడు జ్ఞాన యోగ వ్యవస్థితి అంటే వాళ్ళు జ్ఞాన యోగంలో ఎప్పుడు మన భాగవత్ జ్ఞానంతో వాళ్ళు నిండి ఉండాలి. వాళ్ళ చేతన దాన్ని ఎప్పుడు వాళ్ళు పెంపొందించుకుంటూ ఉండాలి, అంటే దాన్ని అలవర్చుకుంటూ ఉండాలి. దాంతోపాటు ముఖ్యంగా వాళ్ళు ఆ జ్ఞానాన్ని కూడా పంచుతూ ఉండాలి. అది ముఖ్యమైన కార్యం అన్నమాట సన్యాసులకి. వాళ్ళ ముఖ్యమైన పని ఏంటంటే ఆ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందరికీ పంచడం, ముఖ్యంగా గృహస్థులందరికీ. అందుకనే ముందు కాలంలో ఈ సన్యాసులు ఇంటింటికి వెళ్ళి అడుక్కునేవారు, భిక్షాటనకు వెళ్ళేవారు. సో చాలామంది అనుకునేవారు బిచ్చగాళ్ళు, వీళ్ళకేం లేదేమో అందుకే మా దగ్గరకు వస్తున్నారేమో అనుకునేవారు. సో చాలామంది ఇవాళ రేపు అలా సన్యాసి వేషం వేసుకొని లేకపోతే బిచ్చగాళ్ళలో తయారవుతున్నారు. కానీ ఇది కాదనమాట. మనము ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రభుపాదుల వారు అంటూ ఇలా సన్యాసి వేషము ఏదో సంపాదించుకోవడం కోసం కానీ అడుక్కోవడం కోసమే వాళ్ళు అలా సన్యాసి వేషం వేసుకోవట్లేదు. అక్కడ సన్యాసులు అలా ఎందుకు ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి అడుక్కుంటారు అంటే ఆ విధంగా వాళ్ళు ప్రతి ఒక్క గృహస్థుడి ఇంటికి వెళ్ళి అందులో అడుక్కున్న సమయంలో వాళ్ళకి ఈ ఆధ్యాత్మిక బోధనలను శిక్షణలు వాళ్ళకు చెప్పేవారు వైదిక కాలంలో, ఇప్పట్లో కాదు. సో అందుకనే వీళ్ళు ఇంటింటికి వెళ్ళి వాళ్ళను
వాళ్ళకి ఇలా ఈ మార్గం ద్వారా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకు బోధనలు ఇచ్చేవారు అనమాట గృహస్థులకి. సో ఈ విధంగా సన్యాసులు జ్ఞానాన్ని పంచేవాళ్ళు. ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, కృష్ణ భావనామృతాన్ని జాగృతం చేసేవాళ్ళు వీళ్ళ గృహస్థుల వాళ్ళ ఇంటికి వెళ్ళి. ఇది వాళ్ళ యొక్క పని అన్నమాట ముఖ్యంగా. సో ప్రచారం చేయడం అనేది సన్యాసుల యొక్క ముఖ్య కర్తవ్యం, జ్ఞానాన్ని పంచడం. సో అందుకనే ఈ 3 లక్షణాలు చాలా ముఖ్యమంట సన్యాసులకి. ఒకటి అభయం, సత్వ సంశుద్ధి, ఇంకా జ్ఞాన యోగ వ్యవస్థితి. దాని తర్వాత నెక్స్ట్ దానం, దమశ్చ, యజ్ఞశ్చ. ఇది ముఖ్యంగా ఈ 3 అండి. దానము, దమనము, ఇంకా యజ్ఞ. ఈ 3 ముఖ్యంగా గృహస్థులకి చాలా ఇంపార్టెంట్ గుణాలు. ఇవి అలవర్చుకోవాలని చెప్పారు గృహస్థులకి. మొదటిది వచ్చేసి దానం. దానం అంటే ఇవి అందరికీ అలవరుచుకోవాలి, కానీ ముఖ్యంగా గృహస్థులకి. దానం అంటే మనము ఇప్పుడు గృహస్థులు ముఖ్యంగా ఇప్పుడు చూస్తే 4 ఆశ్రమంలో బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి. అందులో గృహస్థులు ఒక్కరే అండి డబ్బులు సంపాదించేది. బ్రహ్మచారులు, వానప్రస్థులు, సన్యాసులు వాళ్ళు డబ్బులు సంపాదించరు. సో అందుకనే వీరు ముఖ్యంగా వాళ్ళు సంపాదించిన సంపాదనలోంచి సగం శాతం భగవంతుడి యొక్క భగవత్ ప్రచారానికి ఉపయోగించాలంట. కృష్ణ భావనామృతాన్ని ప్రచారం చేయడానికి, కృష్ణ చైతన్యాన్ని ఈ యొక్క సమాజంలో, ఈ యొక్క లోకంలో దాన్ని ప్రచారం చేయడానికి ఉపయోగించాలంట. సో ఇలా దానంలో కూడా రకరకాలు ఉంటాయన్నమాట. సత్వగుణంలో దానం చేయడం, రజోగుణంలో దానం చేయడం, తమో గుణంలో ధ్యానం చేయడం. వీటి గురించి ముఖ్యంగా మనం ఇంకా ముందు చదువుకుంటాము, అప్పుడు తెలుసుకుందామంట ఇంకా. సో సత్వగుణంలో మనం ధ్యానం చేయాలి భగవంతుడి ప్రచారం కోసం అని ఇక్కడ చెప్పారు. ఇంకోటి వచ్చేసి దమ అంటే మన యొక్క ఇంద్రియాలని, మనస్సుని నియంత్రణలో పెట్టుకోవాలంట. ఇక్కడ కూడా ఎందుకు ఇది అందరికీ అవసరమో, కానీ ఇక్కడ గృహస్థులకు కూడా అవసరమని చెప్పారు. ఎందుకు అంటే వాళ్ళ దగ్గర అన్ని వసతులు, సువిధలు ఉంటాయి. సో ఇంద్రియాలని భోగించడానికి. అలాగే స్త్రీతో సంఘం కూడా, స్త్రీ పురుష సంఘం కూడా కామవాసంతో కాకుండా ఓన్లీ పిల్లల్ని భగవంతుడి కృష్ణ భావనామృతంతో పిల్లల్ని పెంపొందించడానికి ఉపయోగించాలి. సో ఆ విధంగా ఇంద్రియాల్ని భోగించుకోవడం కోసం కాకుండా భగవంతుడి సేవ కోసం ఉపయోగించాలి. సో దానికోసం ఇంద్రియాల్ని, మనస్సును నియంత్రించుకోవాల్సి వస్తుంది. ఇంకొచ్చేసి యజ్ఞం కూడా చేయాలండి. గృహస్థులకి ఎన్నో యజ్ఞాలు ఇచ్చారన్నమాట ఈ యొక్క శాస్త్రాలు, అగ్నిహోత్ర యజ్ఞం ఇలాంటివన్నీ. సో ఇన్ని యజ్ఞాలన్నీ చేయాలంటే అది ఇప్పుడు కలియుగంలో అవన్నీ సంభవం కాదు. ఎందుకంటే మనకు తెలుసు, ముందే చర్చించుకున్నాము, దానికి ఎంతో ఖర్చు అవుతుంది, ఎంతో శుద్ధమైన బ్రాహ్మణులు కావాలి, ఇంకా ఎంతో శుద్ధమైన ఆ యొక్క సామాగ్రి కావాలి. సో అవన్నీ చాలా చాలా కష్టం. కనుక ఇక్కడ మనకి ప్రభుపాదుల ద్వారా రాశారు. అందుకే కలియుగంలో మనకు శాస్త్రాలు చెప్పింది ఏంటంటే అందరికీ, అలాగే ఇక్కడ గృహస్థులకు కూడా అందరికీ చేయాల్సింది ఏంటంటే సంకీర్తన యజ్ఞం. అందరూ హరే కృష్ణ మహామంత్రాన్ని జపించి, ఇంకా అదే పెద్ద పెద్ద యజ్ఞాల ద్వారా ఏ లాభమైతే మనం పొందవచ్చో ఆ లాభాన్ని హరే కృష్ణ మహామంత్రం జపించి పొందవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి స్వాధ్యాయ. ఈ స్వాధ్యాయ అనేది ముఖ్యంగా బ్రహ్మచారులకి చాలా ముఖ్యమైన గుణం, స్వభావం పెంపొందించుకోవడం. స్వాధ్యాయ అంటే ఏంటి అంటే ఈ యొక్క వేదిక శాస్త్రాలను, భగవద్గీత, భాగవతం, ఇంకా మనన్ని పుస్తకాలని కానీ ఎక్కువగా మనము శ్రవణం చేయడం, వినడం, చదువుకోవడం, అధ్యయనం చేయడం, ఇది స్వాధ్యాయ. ఇది బ్రహ్మచర్యులకి ఎంతో ముఖ్యమైన ఈ యొక్క గుణాన్ని పెంపొందించుకోవాలి, స్వభావాన్ని అంటే అలవాటు చేసుకోవాలి, చదువుకోవడం అనేది ముఖ్యంగా. ఇంకా బ్రహ్మచారులకు కూడా వారు కూడా ఏ రకమైన సంబంధం, శారీరక సంబంధం స్త్రీలతో వాళ్ళకు ఉండకూడదు. సో వాళ్ళు మొత్తం సమయాన్ని, ఎక్కువ సమయాన్ని ఈ శాస్త్రాలు చదువుకోవడానికి ఉపయోగించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ తపస్య కానీ దీన్ని తపస్య అని అంటాం. ఈ తపస్య అనేది ఎక్కువగా ఇక్కడ ఇచ్చారు వానప్రస్థులకి అని. సో వానప్రస్థులు అంటే మనము ఈ వానప్రస్థ ఆశ్రమాన్ని గ్రహించడమే ఒక తపస్య అంట. ఎందుకంటే గృహస్థులు ఇప్పుడు ఎంతో అన్ని సువిధలతో, అందరు బంధువులతో, అన్ని రకాల వస్తువులతో ఇప్పుడు నివసిస్తున్నారు. మరి తపస్సు చేయాల్సి వస్తుంది. వానప్రస్థలో మరి ఇవన్నీ బాధ్యతలు కానీ, బంధనాలు కానీ కొంచెం తగ్గించుకొని
ఎక్కువగా మనం భగవంతుడి పైన ధ్యానం చేసుకోవాలి. సో దానికి కొంచెం తపస్సు చేయాల్సి వస్తుంది. సో అలా ఎప్పుడు గృహస్థలాగానే ఉండకుండా ఒక వయసు అయిన తర్వాత వానప్రస్థం తీసుకోవాలని చెప్పారనమాట. సో దానికి కొంచెం తపస్సు చేయాల్సి వస్తుంది, అది అవసరం అని ఇక్కడ రాశారు. మనం పొద్దున కూడా చర్చించుకున్నాం కదా, ఎలా యుధిష్ఠిర మహారాజ్ కూడా సరైన సమయంలో ఎలా అన్ని బాధ్యతల్ని ఆయన ఇంకా వాళ్ళకి నెక్స్ట్ వాళ్ళ యొక్క పౌత్ర పరీక్షితుడికి అప్పచెప్పి ఎలా ఆయన భగవద్ధామం వెళ్ళడానికి ఆయన కూడా ఈ తపస్సును స్వీకరించాడనే విషయాన్ని మనం పొద్దున్నే చర్చించుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఆర్జవం అంటే ఇది బ్రాహ్మణులకు ఉండాల్సిన లక్ష్యం. ఎవరైతే బ్రాహ్మణులుగా ఉంటారో వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్ లక్ష్యం. సింప్లిసిటీ, వాళ్ళు సూటిగా ఉంటారు, ఏమాత్రం యొక్క డూప్లిసిటీ లేకుండా సరళంగా ఉండడం, ముక్కుసూటిగా మాట్లాడడం, అంటే ఇది బ్రాహ్మణుల లక్షణం అన్నమాట. ఇంకా చాలా ఉన్నాయి, ఇవన్నీ అందరూ అలవర్చుకునేవే ఇక్కడ రాశారు. అహింస అంటే ముఖ్యంగా ఇక్కడ చెప్పారు, మనము ఎవరైనా ప్రాణుల్ని కూడా అనవసరంగా చంపకూడదు. ముఖ్యంగా ఇక్కడ రాశారు, ఈ యొక్క మాంసాహారం తినే వాళ్ళకి వాళ్ళు ఎంతోమంది అమాయక మూగజీవుల్ని చంపేస్తూ ఉంటారు. సో వాళ్ళ ఇంద్రియ తృప్తి కొరకు. సో ఇలా ఎప్పుడైతే ఒక పశువుని చంపుతారో అప్పుడు ఏమవుతుందంటే ఆ పశువు మామూలుగా అది కూడా మెల్లిమెల్లిగా దానికి ఒక్కొక్క జీవం అంటే ఒక్కొక్క యోనిలో ఒక్కొక్క శరీరంలో ప్రాప్తిస్తుంటుంది. ప్రతి జన్మలో మెల్లిగా వాళ్ళకి కొన్ని జీవితాల తర్వాత ఎన్నో జన్మల తర్వాత మనుష్య శరీరం లభిస్తుంది అన్నమాట. అలా మెల్లిగా వాళ్ళు ఉన్నతి చెందుతూ ఉంటారు వాళ్ళ యొక్క శరీరాలలో కూడా. సో మనం అలా వాళ్ళ శరీరాన్ని అర్ధాంతరంగా చంపేస్తే అప్పుడు మళ్ళీ వాళ్ళ యొక్క పురోగతిని, వాళ్ళు ఏదైతే పురోగతి సాధిస్తున్నారో మనుష్య శరీరం లభించడానికి, దానికి మనం ఆటంకం కలిగిస్తున్నాం. దాని ద్వారా వాళ్ళకి ఇంకా మళ్ళీ ఇంకొకసారి జన్మెత్తి అదే శరీరంలో ఇంకా కొన్ని రోజులు, ఎన్ని రోజులు ఇంకా మిగతా బతుకుండాలో వాళ్ళకి అన్ని రోజులు మళ్ళీ గడపాల్సి వస్తుంది. దానివల్ల వాళ్ళకి ఒక ఆటంకాన్ని మనం కలిగిస్తున్నాం వాళ్ళ యొక్క ఉన్నతి చెందే మార్గంలో. సో ఇలా దీన్ని మనం ఆటంకం వాళ్ళకి సృష్టిస్తున్నాము వేరే పశువులకి, వాటిని చంపి. సో ఇది కూడా ఒక రకమైన అహింస అనమాట. సో ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, మనం ఎవరికైనా ప్రచారం చేయకుండా వాళ్ళని ఉన్నతి చెందకుండా మనము వాళ్ళని అలాగే అదే పరిస్థితిలో వదిలేస్తే అది కూడా ఒక రకమైన అహింస అని. సో ఇలా అనమాట. మెయిన్ అహింస అంటే ఏంటంటే వాళ్ళని పశువులు కానీ మనుషులు కానీ వాళ్ళ ఉన్నతిని మనం ఆపేస్తే కానీ, వాళ్ళ ఆధ్యాత్మిక ఉన్నతి కానీ, ఇలా పశువులైతే ఆ మనుష్య యోని ప్రాప్తించుకోవడానికి వాళ్ళు జరిగే ఉన్నతి శరీరంలో వాటిని మనం ఆపేస్తే కానీ, లేకపోతే వాటిలో ఆటంకం కలిగిస్తే కానీ అప్పుడు అది అహింసగా గుర్తించబడుతుందన్నమాట. సో ఇక్కడ అందుకే చెప్పారనమాట, అలా అహింసను మనము పాటించాలి. నెక్స్ట్ దాన్ని హింసగా గుర్తిస్తారు, మనం అహింసను పాటించాలంటే అవి చేయకూడదు. సత్యం అంటే ఎప్పుడు మనము సత్యాన్ని పలకాలి, ఆ విషయం కూడా ఇక్కడ రాశారన్నమాట. సో ఎప్పుడైనా సరే మన యొక్క అవసరాల కోసం, మన యొక్క స్వార్థం కోసం అబద్ధాలు ఆడటం, సత్యాన్ని శాస్త్రాల్లో ఉన్న విషయాల్ని మనకి ఇష్టం వచ్చిన విధంగా దాన్ని మలుచుకోవడం, ఇవన్నీ సరైన విధం కాదని చెప్పారు ఇక్కడ. సో ఏదైనా సరే మనం సరిగ్గా ఎలాగైతే ప్రామాణిక గురు పరంపరలో విని వాటిని అలాగే పాటించాలి. మన ఇష్టానుసారంగా వాటిని మార్చుకోకూడదు శాస్త్రాల్లో ఉన్న విషయాల్ని. నెక్స్ట్ వచ్చేసి అక్రోధ అంటే మనకు క్రోధాన్ని పెంపొందించుకోకూడదు. మనం క్రోధం రాకుండా మనం చూసుకోవాలంట. ఎందుకంటే అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో మనము కోపం రావచ్చు మనకి. సో ఆ కోపం రాకుండా మనం చూసుకోవాలంట. అది కూడా ఒక మంచి లక్షణం. ఎందుకంటే కోపం అనేది ఇక్కడ రాశారు రజోగుణం ఇంకా కామం, వీటి నుంచి ఉత్పన్నమైనది అన్నమాట. ముందు కూడా మనం చర్చించుకున్నాం ఒకసారి. అందుకే దీన్ని మనము నియంత్రించుకొని ఉంచాలి. అపైశునం ఇంకోటి వచ్చేసి క్రోధం, త్యాగం రెనౌన్సియేషన్, ప్రతి ఒక్కటి కృష్ణుడి సేవలోనే మనం ఉపయోగించుకోవాలి. శాంతిర్ అంటే కూడా మనం శాంతి స్వభావంతో మనం ఉండాలి. విచలితం కాకూడదు మన మనస్సుని ప్రతి ఒక్క చిన్న చిన్న విషయాలకి. అపైశునం అంటే ఇంకా మనము వేరే వాళ్ళలో అనవసరంగా లేని దోషాల్ని వెతికి చూడకూడదు అనమాట. ఒకవేళ ఉన్నా కానీ
వాటిపైన ఎక్కువగా దృష్టి మనం వాటిపైన పెట్టి వాటిపైన ఎక్కువ ధ్యానం చేసుకోకూడదు అనమాట. సో ఇది ఇంపార్టెంట్. దయాభూతేషు, ఇంకా ప్రతి ఒక్క జీవులపైన దయను మనం చూపించాలి. అలోలుప్తవం, సో మనము ఇలా ఫ్రీడమ్ ఫ్రమ్ కోవెట్యస్నెస్, మనకి ఏమని రాశారంటే తెలుగులో మనం ఏమంటాం దీన్ని చెప్పాలంటే, లోభం నుంచి మనం ముక్తులం అవ్వాలి. క్రోధము ఇంకా లోభం నుంచి కూడా మనం ముక్తులం అవ్వాలని దీని అర్థం. మార్దవం అంటే ప్రతి ఒక్కరి పట్ల ఎంతో సున్నితంగా వ్యవహరించాలి. హీర్ అంటే కూడా ఎలాంటి తప్పుడు వ్యవహారాలు, తప్పుగా వ్యవహరించకూడదు. అచాపలం అంటే మనం ఎప్పుడైనా సరే మన యొక్క ఈ పథంలో, ఆధ్యాత్మిక పథంలో మనం ఎంతో నిలకడగా, దృఢంగా, నిశ్చయంతో మనం ముందుకు వెళ్ళాలన్నమాట. ఏవైనా ఆటంకులు వచ్చినా కానీ, ఎక్కడైనా మనము విఫలమైపోయినా కానీ మనము బాధపడకుండా, నిరుత్సాహపడకుండా ముందుకు వెళ్తూనే ఉండాలి మన యొక్క గమ్యాన్ని చేరుకునే వరకు. తేజ, ఇది ముఖ్యంగా క్షత్రియులకు చెప్తున్నారు. వాళ్ళకి ఆ తేజ ఎంతో శక్తి ఉండాలన్నమాట. రక్షించాలని, రక్షణ కల్పించే ఆ సామర్థ్యం అనేది ఇది ఉండాలి క్షత్రియులకి. ఎవరైనా అవసరం ఉంటే ఎవరికైనా కావాలంటే రక్షణ కల్పించాలి. అది ఎక్కువగా క్షత్రియులకి వర్తిస్తుందని ఇక్కడ చెప్పారు. క్షమాగుణం, చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న అపరాధాలు మనం క్షమించడం నేర్చుకోవాలి. ప్రతి చిన్న విషయాన్ని మనం పెద్దగా ఇంత భూతద్దం పెట్టేసి నా పైన ఎందుకు ఇలా అపరాధం, ఈ విధంగా నా పైన ఎందుకు వ్యవహరించారు, నన్ను ఎందుకు అవమానించారు, చిన్న చిన్న విషయాలను పెద్దగా చేసి మనం భూతద్దంలో చూసి దాంతో మనం ఇంకా మనస్సుని పాడు చేసుకోకుండా అలాంటి వ్యక్తులని మనం క్షమించేసాలి. చిన్న చిన్న అపరాధాలకి ఎక్కువగా మనం దాని గురించి ఎక్కువగా సీరియస్ తీసుకోకూడదు అన్నమాట. ధృతితో మనం ఎంతో మన యొక్క మనశ్శక్తి, మనోబలం ఎంతో స్ట్రాంగ్గా ఉండాలన్నమాట. శౌచం అంటే క్లీన్, శుచి. శౌచం అంటే క్లీన్గా ఉండాలి. క్లీన్గా ఎలా అంటే, శౌచము బయట నుంచి మనం స్నానం చేసి షేవింగ్ చేసుకొని ఇలా మనము క్లీన్ ఉంచుకోవాలి. లోపల నుంచి మనస్సుని, హృదయాన్ని హరే కృష్ణ మహామంత్రతో జపం చేసి శౌచపరచుకోవాలి. అద్రోహో అంటే ఎలాంటి రకమైన ఈర్ష, అసూయ భావన ఉండకూడదు మన హృదయంలో. నాతి మానిత, ఎప్పుడైనా సరే ఇది ముఖ్యంగా అద్రోహ అనేది ఇచ్చారు ఎవరికంటే, ఈ శౌచం అనేది ముఖ్యంగా వైశ్యులకు చెప్పారంట. ఎందుకంటే వాళ్ళు చాలా చేతన ఉంటుంది కదా, ఎప్పుడు లాభం పొందాలనే చేతనతో అప్పుడప్పుడు వాళ్ళు తప్పుడు మార్గాల్లో కూడా డబ్బుల్ని సేకరించాలని చూస్తారు, బ్లాక్ మార్కెట్. అందుకనే ఇలాంటి వాళ్ళు ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి అలాంటి విషయాల ద్వారా. అందుకే శౌచం పాటించాలని. నాతి మానిద అనేది ముఖ్యంగా శూద్రులకు చెప్పారంట. వాళ్ళు ఎక్కువగా వాళ్ళ గురించి వాళ్ళు పెద్దగా గొప్పగా ఊహించుకొని ప్రతి ఒక్కరు నన్ను ఆదరించాలి, అభిమానించాలి అని ఎక్కువగా ఊహించుకోకూడదంట ఎవరు. అందులో శూద్రులు ముఖ్యంగా, వాళ్ళకి అది అస్సలు మంచిది కాదు. ఎందుకంటే వాళ్ళు మిగతా 3 వర్గాలు వాళ్ళని గౌరవించడం నేర్చుకోవాలి. అందుకని వాళ్ళు ఇలా ఎక్కువగా వాళ్ళ గురించి ఎక్కువగా గొప్పగా ఆలోచించుకోకూడదు. భవంతి సంపదం దైవం, ఇవన్నీ ఈ 26 గుణాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళను ఇవి దివ్య సంపద. దైవీం అభిజాతస్య, ఇవి దివ్యమైన గుణాలు ఉన్న మనుషులు, అంటే దైవ గుణాలు కలిగిన మనుషులు కానీ భక్తులు కానీ అని చెప్తున్నారు ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఆసురిక సంపద చూద్దామంట. దైవగుణాల్లో చర్చనే చాలాసేపు జరిగింది కదా. ఆసురిక సంపద చాలా శ్లోకాలు ఉన్నా కానీ అవి ఈజీగానే అర్థమైపోతాయి సరళంగానికి. చూద్దామంట, ఫాస్ట్గానే చూడొచ్చు. దంభో దర్పోభిమానశ్చ క్రోధ పారుష్యమేవ చ అజ్ఞానం చ అభిజాతస్య పార్థ సంపదం ఆసురీం. సో ఇవన్నీ ఆసురిక సంపద ఓ పార్థ అని చెప్తున్నారు. ఏమంటే దంభం, దర్పం, అలాగే క్రోధం, అభిమానం, ఇంకా పారుష్యం, అజ్ఞానం. పారుష్యం అంటే బాగా రఫ్గా మాట్లాడడం అనమాట. ఎంతోమంది సున్నితంగా వ్యవహరించాలన్నారు, ఇది రఫ్గా వ్యవహరించడం, రఫ్గా మాట్లాడడం. అజ్ఞానం అంటే మీకు తెలిసిందే, జ్ఞానం లేకుండా ఉండడం, ఏం చేయాలో వాళ్ళకి ఏం చేయకూడదో వాళ్ళకి తెలియదు అనమాట.
అభిమానస్ అంటే ఎక్కువగా ఎప్పుడు చూసినా నన్ను వాళ్ళని అందరూ గౌరవించాలి, వాళ్ళని ఎప్పుడు సన్మానించాలని కోరుకుంటూ ఉంటారు. ఇంకా దర్పం అంటే అదే ఎక్కువగా వాళ్ళకి గర్వం, పొగరు ఎక్కువ అనమాట. దంభో దర్పం అంటే అంటే వాళ్ళు నేనే గొప్ప, నా దగ్గర ఉన్నది చాలా సంపత్తి ఉంది, ఏదో వాళ్ళు చూసుకొని వాళ్ళలో వాళ్ళని చూసుకొని ఎక్కువ గొప్పగా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఇంకా అప్పుడప్పుడు ఇలాంటి వాళ్ళు వాళ్ళ యొక్క గొప్పతనాన్ని ప్రదర్శించుకోవడానికి కూడా కొన్ని కొన్ని రకాల ధార్మిక కార్యాల్లో పాల్గొంటారనమాట. చూపించుకోవడానికి, చూడు నేను ఎంత పెద్ద గొప్పవాడినో, ఇంత పెద్ద నేను ఈ ధార్మిక కార్యక్రమాలు చేస్తున్నాను చూపించుకోవడానికి కూడా అప్పుడప్పుడు చేస్తారంట ధార్మిక కార్యక్రమాలు. కానీ చాలాసార్లు ఏ శాస్త్రాల్లో ఉండవు అలాంటి ధార్మిక కార్యక్రమాలు, వాళ్ళు సృష్టించుకొని చేస్తారనమాట. అవి రాశారు ఇక్కడ. దైవీ సంపద్విమోక్షాయ నిబధ్నాయ సురీమత మాశుచ సంపదం దైవీం అభిజాతోసి పాండవ. సో ఇక్కడ అర్జునుడి గురించి చెప్తున్నారు. ఏమంటున్నారంటే ఏవైతే దైవీ సంపదలు ఉన్నాయో అవన్నీ ఎంతో అనుకూలం మోక్షాన్ని ప్రాప్తించుకోవడానికి. దైవీ సంపద విమోక్షాయ, మోక్షాన్ని ప్రాప్తించుకోవడానికి చాలా అనుకూలం. ఇవన్నీ ఆసురిక సంపత్తి వచ్చేసి దీని ద్వారా ఇంకా భౌతిక బంధనాల్లో చిక్కుకుపోతాము అని ఇక్కడ కృష్ణ చెప్తున్నాడు. మళ్ళీ అర్జునుడు అనుకోవచ్చు, మరి నాకేమున్నాయి, నేను దైవీ సంపద ఉన్నాయా, నాకు ఆసురిక సంపద ఉన్నాయి, ఎందుకంటే నేను ఇక్కడ చాలామందిని ఇప్పుడు నేను క్షత్రియుడిని, ఇక్కడ యుద్ధం చేయాలి కదా. ఇప్పుడు భగవద్గీత తర్వాత యుద్ధం చేస్తాడు అర్జునుడు. మరి యుద్ధ భూమిలో ఎంతోమందిని చంపాల్సి వస్తుంది, నరికేయాల్సి వస్తుంది, క్రోధాన్ని వ్యక్తపరచాల్సి వస్తుంది, ఎంతో ఆ యొక్క హార్ష్గా బిహేవ్ చేయాల్సి వస్తుంది, చెప్పాలంటే హింసగా చేయాల్సి వస్తుంది. మరి నేను ఆసురిక ప్రవృత్తి ఉన్న వ్యక్తినా ఏంటి అని ఆ సందేహం అర్జునుడికి రావచ్చేమో అని ఇక్కడ చెప్పేస్తున్నారు ముందే కృష్ణుడు. ఏమని? అభిజాతోసి దైవీం అభిజాతోసి పాండవ, నువ్వు దైవీ గుణాలతో పుట్టావు పాండవ, నీకు దైవీ గుణాలు, దైవీ సంపదం ఉంది, నీకు ఆసురిక సంపదం లేదు, ఆసురిక గుణాలు లేవు అని స్పష్టంగా ఇక్కడ చెప్పేస్తున్నారు. ఎస్, సో అందుకనే ఇక్కడ సో అర్జునుడికి ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే క్షత్రియుడికి అలా వ్యవహరించాల్సి వస్తుంది. సో అందుకనే అతను ఒకవేళ భీష్ముడిని, ద్రోణుని చంపాలంటే కూడా ఆయనకి ఎంతో కఠినంగా, ఎంతో కఠోరంగా వ్యవహరించాల్సి వస్తుంది, క్రోధాన్ని వ్యక్తపరచాల్సి వస్తుంది, హింస చేయాల్సి వస్తుంది. కానీ ఆ క్షత్రియుడికి ఆయన యొక్క బాధ్యత అనేది ఆ విధంగా యుద్ధం చేయాలి, ఆయన అది చేయడం అనేది ఆయన బాధ్యత, కనుక ఆయన నెరవేర్చవచ్చు. అది ఆసురిక గుణం అవ్వదు, ఎందుకంటే అవి శాస్త్రయుక్తంగా ధర్మాన్ని స్థాపించడం కోసం యుద్ధం చేస్తున్నారు కాబట్టి. అవన్నీ క్షత్రియ యొక్క స్వభావం, తేజో అన్నారు కదా, అంటే క్షత్రియుడికి రక్షణ కల్పించడానికి, అసలైన ధర్మాన్ని రక్షించడానికి చేస్తున్నారు కనుక. సో అవన్నీ ఆసురిక ప్రవృత్తి లక్షణాలు కావు, నీవు ఉన్నవన్నీ దైవ ప్రవృత్తి, దైవ సంపదానికి ఉంది అర్జున అని ఇక్కడ చెప్పేస్తున్నాడు, స్పష్టం చేస్తున్నాడు అర్జునుడికి. సో నువ్వు ఇంకేం చింతించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అసలు ఇంకా అర్జునుడికి డౌట్ ఉంటే, సరే నీకు అర్థం కావాలంటే ఇంకా బాగా క్లియర్గా చెప్తాను. ఆసురిక సంపద వాళ్ళు ఎలా వ్యవహరిస్తారో, వాళ్ళ ఆచరణ ఎలా ఉంటుంది, వాళ్ళ ప్రాప్తి, వాళ్ళు పొందే గతి ఎక్కడ చేరుకుంటారో అవి ఇప్పుడు చెప్తారు. ఇవి చాలా శ్లోకాలు ఉన్నా చాలా ఈజీగా అర్థమైపోతాయి, చూద్దామన్నా. ద్వౌ భూత సర్గౌ లోకేస్మిన్ దైవాసుర ఏవ చ దైవో విస్తరశ ప్రోక్త ఆశురం పార్థ మే శృణు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఓ ప్రిత యొక్క పుత్ర పార్థ, ఈ యొక్క లోకంలో రెండు రకాల మనుషులు ఉంటారు. ఒకరు దేవతలు, ఇంకోరు దానవులు. అంటే దేవతా గుణాలు, దైవ గుణాలు ఉన్న వ్యక్తులు, ఇంకోటి ఆసురిక గుణాలు ఉన్న వ్యక్తులు. అవునా? సో నీకు ముందే దైవ గుణాలతో ఉన్న వ్యక్తుల గురించి ముందే చాలా చెప్పేశాను. 3 శ్లోకాల్లో ఎన్నో 26 లక్షణాల గురించి చెప్పేశాను. ఇంకా దాని ముందు కూడా ఎన్నోసార్లు చెప్పాను. ఇప్పుడు నా నుంచి నువ్వు ఆసురిక ప్రవృత్తి కలిగిన మనుషుల గురించి ఎక్కువగా నేను ఇప్పుడు వర్ణిస్తాను, నువ్వు విను అని చెప్తున్నాను అనమాట. సో చూద్దామంటే ఇప్పుడు మరి వీళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి.
ప్రవృత్తిం చ నివృత్తిం చ జనానా విదుర్ఆసురాః న శౌచం నాపి చాచరో న సత్యం తేషు విద్యతే. సో ఎవరైతే ఆసురిక ప్రవృత్తి ఉన్న వాళ్ళు ఉంటారో, ఆసురిక గుణాలు ఉన్న వాళ్ళు ఉంటారో, వాళ్ళకు ఏమి చేయాలో ఏమి చేయకూడదు అవి అర్థం కాదంట. ఏది సరైన విషయమో చేయాలో, సరైన కార్యం ఏంటో సరైన కార్యం కాదు, నిషిద్ధ కార్యం ఏంటో అనేది వాళ్ళకి తేడా తెలియదంట. వాళ్ళకు సరైన శౌచం, న శౌచం నాపి చాచరో, సరైన శౌచాన్ని వాళ్ళు పాటించరు, క్లీన్లీనెస్ అనేది ఉండదు. న ఆచరణ, వాళ్ళ సరైన ఆచరణ కూడా ఉండదు, వాళ్ళకి ఆచరణ కూడా బాగుండదు. న సత్యం, ఇంకా అలాగే వాళ్ళు సత్యాన్ని కూడా పాటించరు, సత్య మార్గాన్ని కానీ సత్యాన్ని పలకడం కానీ వీళ్ళు చేయరు. సో ఇవన్నీ వీళ్ళ యొక్క లక్షణాలు అని చెప్తున్నారు అనమాట. సో అసలు ఆచరణ, ఒక మనిషికి ఏది సరైన విధి, నియమ ప్రకారం అసలు ఏది చేస్తే తప్పు, మనిషి ఏవి చేయకూడదు ఏవి చేయాలి అనే విషయాన్ని మనుషుడికి కూడా, మనుషుల కోసం ఒక పుస్తకం ఉందన్నమాట. అది లా బుక్. సో అది ఏది సరైన వ్యవహారం, తప్పుడు వ్యవహారం ఏంది మనుషులకు అనేది బాగా చర్చ వివరణగా ఉంటుంది అందులో. అది మను సంహిత ఆ పుస్తకం పేరు, ఇక్కడ రాశారు ప్రభుపాదులు వారు. మను సంహిత విచ్ ఇస్ ద లా బుక్ ఆఫ్ ద హ్యూమన్ రేస్. సో ఇందులో అన్ని విషయాలు చెప్తారనమాట. అందులోనే చెప్పారు ఇక్కడ మనకు ఈ విషయాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు చాలామంది. ఈ తప్పుగా అర్థం చేసుకొని మన శాస్త్రాల్ని కాల్చేస్తూ ఉంటారు మను సంహితాన్ని. ఇందులో ఏం చెప్పారంటే స్త్రీలను ఎప్పుడైనా సరే మనము సంరక్షించాలి, వాళ్ళని విచ్చలవిడిగా వదిలేయకూడదు, వాళ్ళని ఫ్రీగా వదిలేయకూడదు అని చెప్పారు. ఎందుకు అలా చెప్పారు అంటే సంరక్షణ ఇవ్వాలి అని. ఎలాగైతే పిల్లల్ని మనం సంరక్షిస్తామో చిన్నపిల్లల్ని, అలాగే స్త్రీలను కూడా సంరక్షించాలి అని. ముందు కూడా మనం చెప్పుకున్నాం, 5 కూడా అందులో పిల్లలు, స్త్రీలు, వృద్ధులు, గావులు, ఆవులు, ఇంకా వైష్ణవుల్ని సంరక్షించాలని చెప్పారు, రాజుకి, క్షత్రియులకి. సో అలాగే మన సంహితలో కూడా ఇక్కడ స్త్రీలను కూడా పిల్లల్లాగానే మనం సంరక్షించాలి. ఇప్పుడు పిల్లల్ని మనము వాళ్ళకి ఫ్రీడమ్, స్వతంత్రత ఇవ్వము. స్వతంత్రత ఇవ్వకపోతే అంత మాత్రం మనం స్వతంత్రం, అలాగే స్త్రీలకు కూడా స్వతంత్రత ఇవ్వకూడదు అని ఇచ్చారు. అంటే ఇప్పుడు మనము ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ విషయాన్ని ఇక్కడ ప్రభుపాదుల వల్లే రాశారు. దట్ డస్ నాట్ మీన్ దట్ ఉమెన్ ఆర్ టు బి కెప్ట్ యాజ్ స్లేవ్స్ బట్ దే ఆర్ లైక్ చిల్డ్రన్. చిల్డ్రన్ ఆర్ నాట్ గివెన్ ఫ్రీడమ్ బట్ దట్ డస్ నాట్ మీన్ దట్ దే ఆర్ కెప్ట్ యాజ్ స్లేవ్స్. సో పిల్లలకి మనం స్వతంత్రం ఇవ్వము, వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు వెళ్ళిపోవడానికి మనం వదిలేసాం, వాళ్ళని ఎప్పుడు మనం సంరక్షణలో ఉంచుతాం. సో అలాగే ఇక్కడ మనం స్త్రీలను కూడా సంరక్షించాలి. అందుకే స్త్రీలను ఎప్పుడైనా సరే చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ తండ్రి సంరక్షిస్తాడు, వాళ్ళ తండ్రి సంరక్షణలో ఉండాలి. పెళ్ళైన తర్వాత తన భర్త సంరక్షణలో ఉండాలి. దాని తర్వాత ఎప్పుడైనా వృద్ధురాలు అయిపోతుందో అప్పుడు ఒకవేళ భర్త చనిపోతే, లేకపోతే భర్త సన్యాసం తీసేసుకుంటే అప్పుడు ఆ కుమారులు ఆమెని, వాళ్ళ కొడుకు కానీ కుమారులు కానీ పిల్లలు కానీ సంరక్షిస్తారన్నమాట తల్లికి. సో ఈ విధంగా ఎప్పుడైనా సరే స్త్రీని సంరక్షణలో ఉంచాలి, సంరక్షిస్తూ ఉండాలని. సో ఇక్కడ ఇచ్చారనమాట. సో దీన్ని తప్పుగా అర్థం చేసుకొని చాలామంది ఇలా శాస్త్రాలను ఇంకా మనం పాటించే అవసరం లేదు, ఈ శాస్త్రాలు పనికిరాని పుస్తకాలని కొట్టిపారేస్తూ ఉంటారు అన్నమాట. మరి ఇప్పుడు చూడండి ఎన్ని సమస్యలు ఉన్నాయో. నేను స్కూల్లో ఒకసారి వెళ్ళినప్పుడు, నేను స్కూల్ పిల్లలు చాలాసార్లు కొన్ని స్కూల్స్లో క్లాసెస్ తీసుకున్నాను, వాల్యూ ఎడ్యుకేషన్, నైతిక శిక్షలు వాటి గురించి. సో ఒక స్కూల్లో ఒక క్లాస్లో నేను చెప్తున్నాను, టీచర్లు కూడా కూర్చున్నారు అనమాట, 3-4. సో నేను అడిగాను అప్పుడు ప్రశ్న, అక్కడ మా కలకత్తాలో లోకల్ ట్రైన్స్ ఉంటాయన్నమాట. మీరు ట్రైన్లో మామూలు కూడా చూసుంటారు, ఆ బోర్డులు పెట్టుంటారు చిన్నగా. సో ఒకవేళ స్త్రీల పట్ల ఎవరైనా అనుచితంగా వ్యవహరిస్తే ఈ నెంబర్కి ఫోన్ చేయండి, వెంటనే రక్షణ లభిస్తుంది. అవునా? ఇప్పుడు ఇంకా చాలా ఫోన్ నెంబర్లు అలా ఉంటాయి. రక్షణ కోసం ఎన్నో రకాల కొత్త లా, కానూన్ ఏమంటారు, లాని నియమాలు కూడా ఉన్నాయి, మనకు చట్టాలు ఉన్నాయి. అవునా? స్త్రీ సంరక్షణ కోసం. సో నేను అడిగాను అప్పుడు పిల్లలు, మీరు చూసారంటే అందరు పిల్లలు అవును ఎస్ సార్ మేము చూసామన్నారు. అవునా? సో నేను అడిగాను, మరి అక్కడ ఎప్పుడు అలా బోర్డులు పురుషులకు కూడా అలాగే సంరక్షణ కల్పించాలి అని ఎందుకు పెట్టలేదు? అక్కడ పురుషుల్ని ఎవరైనా అనుచితంగా వ్యవహరిస్తే, ఎవరైనా స్త్రీలు పురుషుల పట్ల ఇలా ఫోన్ చేయండి ఈ నెంబర్కి అని ఎందుకు పెట్టలేదని చెప్పాను, అడిగాను. అందరు నవ్వుతున్నారు అన్నమాట, టీచర్లు పిల్లలు అందరు నవ్వుతున్నారు. సో ఇక్కడ మను సంహితలో అదే విషయం చెప్పారు, సంరక్షణ ఇవ్వాలి, సంరక్షణ కలిగించాలి అని.
అప్పుడు దాన్ని ఏమన్నారు, ఇలా అవసరం లేదు, స్త్రీలు విచ్చలవిడిగా ఎలా అంటే అలా తిరగొచ్చు, ఏ సంరక్షణ అవసరం లేదు, వాళ్ళు పురుషులతో సమానం అని వాళ్ళకి ఏ సభ్యత సంస్కారం అవసరం లేదనేసి చేశారు. ఇప్పుడు మళ్ళీ దాని తర్వాత సంరక్షణ ప్రతి దగ్గర ఇప్పుడు ఎలా సంరక్షించాలని ఎన్నో రకాల చట్టాలు నియమాలు తయారు చేస్తున్నారు. మళ్ళీ అక్కడికి వచ్చారు కదా, మనుస్మృతిలో అదే చెప్పారు, స్త్రీలను సంరక్షించాలి అని. అదే విషయం ఇక్కడ మళ్ళీ చట్టం కూడా చెప్తుంది. అందుకే ముందే చెప్పారు మనుస్మృతిలో, అది పాటిస్తే సరిపోయేది. సో ఎప్పుడైనా స్త్రీని తన ఈ సంరక్షణలో ఉంటే అప్పుడు ఈ సమస్యలకు గురికారు అనమాట. అంటే ఈ విషయాలు అందుకే నేను శాస్త్రాల్లో చెప్పినవి చాలా ఉపయోగకరమైన విషయాలు అనమాట. వాటిని కొట్టిపారేయడం వలన ఏం లాభం లేదనమాట. సో ఇలా మన ఇప్పుడు ఆధునిక ప్రపంచం, మోడర్న్ ఎడ్యుకేషన్ హ్యాస్ ఆర్టిఫిషియల్లీ డివైజ్డ్ పఫ్డ్ అప్ కాన్సెప్ట్ ఆఫ్ ఉమెన్లీ లైఫ్. నేను ఒకటి విన్నాను ఒక లెక్చర్లో, ఎలా ఈ యొక్క సమానత్వం, పురుషుడు స్త్రీ సమానం అని ఎలా ఈ పాయింట్ తీసుకొచ్చారంటే, ఇది కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఎక్స్ప్లాయిట్ చేయడానికి, స్త్రీలని ఎక్స్ప్లాయిట్ అంటే వాళ్ళని శోషించడానికి అదొక మార్గం అన్నమాట. దీని ద్వారా ఇవి చేస్తారన్నమాట. సో వాళ్ళు ఇప్పుడు స్త్రీలను భోగించాలి, లేకపోతే స్త్రీల ద్వారా ఇంకో లాభం పొందాలి. అందుకే వాళ్ళు ఇప్పుడు ఎప్పుడు వాళ్ళ సంరక్షణలో ఉంటే, వాళ్ళ తండ్రి, వాళ్ళ భార్యతో, లేకపోతే వాళ్ళ తమ్ముడు, అన్నయ్యనో, లేకపోతే వాళ్ళ కొడుకు వాళ్ళ సంరక్షణలో ఉంటే మరి మనం ఎలా భోగించగలం స్త్రీని, లేకపోతే మనం వాళ్ళ నుంచి ఎలా లాభం పొందగలం, అలా అన్నమాట. అందుకే కొంతమంది వ్యక్తులు ఇలాంటి అన్ని కొత్త నియమాలు, కొత్త విషయాల్ని సృష్టిస్తూ ఉంటారన్నమాట. దానికి మన ఉమెన్ లిబరేషన్ మూమెంట్ అని, స్త్రీ స్వాతంత్రం, అలాంటి పిచ్చి ఏవో తయారు చేస్తూ ఉంటారు అనమాట. ఇవి వైదిక సంస్కృతికి చాలా వ్యతిరేకం. అందుకే ఎన్నో సమస్యలు మనం చూస్తాం. ఒకసారి సిగరెట్ కంపెనీ వాళ్ళు ముందు పురుషులు మాత్రమే సిగరెట్ తాగేవాళ్ళు అనమాట, స్త్రీలు తాగేవారు కాదు. ఇప్పుడంటే అందరూ తాగుతున్నారేమో. ముందు కాలంలో అంటే కొన్ని సంవత్సరాల క్రితం, కొన్ని దశాబ్దాల క్రితం. సో అప్పుడు వాళ్ళు ఆలోచిస్తున్నారు, సిగరెట్ కంపెనీ వాళ్ళు, ఇప్పుడు ఈ పురుషులు తాగుతున్నారు. మొత్తం పాపులేషన్ వచ్చేసి మొత్తం ప్రపంచంలో సగం మంది పురుషులు ఉన్నారు, సగం మంది స్త్రీలు ఉన్నారు సుమారుగా. సో పురుషులు ఒక్కటే సిగరెట్ తాగితే మనకి ఇంత లాభం వస్తుంది, ప్రాఫిట్ మన కంపెనీకి, సిగరెట్ కంపెనీకి. సో మరి స్త్రీలు ఎవరు తాగట్లేదు, స్త్రీలందరూ కూడా తాగారనుకోండి సిగరెట్, మన లాభం డబల్ అయిపోతుంది. ఇది వాళ్ళ ఆలోచన. సో దానికి వాళ్ళు ఏం చేశారంటే, ఇలాంటి కొత్త ఆధునిక సిద్ధాంతాలని సృష్టించారనమాట. స్త్రీలు కూడా పురుషులతో సమానం, పురుషులు సిగరెట్ తాగితే స్త్రీలు కూడా తాగలరు అని కొంతమంది స్త్రీల ద్వారా సిగరెట్లు తాగించి అడ్వర్టైజ్మెంట్ చేయించి, చూడండి ఈ స్త్రీలు ఎవరైతే సిగరెట్ తాగగలుగుతున్నారో వీరు పురుషులతో సమాన హక్కుతో సమానంగా జీవిస్తున్నారు, మిగతా స్త్రీలు పురుషుల కన్నా చాలా ఇంకా దిగజారిన అవస్థలో ఉన్నారు అన్నట్టుగా ప్రచారం చేశారనమాట. దాని తర్వాత స్త్రీలు కూడా వాళ్ళని, నేను కూడా సిగరెట్ తాగితే అప్పుడు నేను పురుషుడితో సమాధానంగా అవుతామని, అలా అనమాట. వాళ్ళ స్వార్థం కోసం ఇలా స్త్రీలని ఏమంటారు, ఎక్స్ప్లాయిట్ చేయడం అంటారు, శోషించడం అంటారు. సో ఈ విధంగా లాభాన్ని పొందడానికి, వాళ్ళ లాభాల కోసం ఇలా ఎన్నో రకాల కార్యాలు కొంతమంది చేస్తూ ఉంటారు అన్నమాట. సో అందుకే ఇక్కడ మనం చూస్తాం, శాస్త్రాల్లో చెప్పిన వాక్యాలన్నీ చాలా ముఖ్యమైనవి అన్నమాట. వాటిని మనం చూస్తాము. మీకు చెప్తాను నేను, శాస్త్రాల్లో కూడా మన యొక్క శాస్త్రాలు, వేదిక సంస్కృతంలో, సభ్యతలో స్త్రీలు కూడా మేము చూసాం. ద్రౌపది విషయంలో కూడా స్త్రీలతో ఎలా వ్యవహరిస్తారు, గౌరవం అనేది ఇస్తారు. వాళ్ళ మాటలు కూడా, వాళ్ళ మాటకి గౌరవం ఉంటుంది, వాళ్ళకు గౌరవం అనేది ఇస్తారు, ఎంతో గౌరవం చూపిస్తారు. సో అలా ఎన్నో విషయాలు ఉన్నాయి శాస్త్రాల్లో. కానీ మన ఇక్కడ ఆధునిక సమాజం, మోడర్న్, సో వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ యొక్క వేదిక సంస్కృతి, సభ్యత అక్కడ స్త్రీలకు ఏ రకమైన స్వతంత్రత ఇవ్వాలి అనేసి. సో ఈ విషయం చాలా పెద్ద టాపిక్ అని తర్వాత ఎప్పుడైనా చర్చించుకుందాం. కానీ ఇప్పుడు మనం ముందు వెళ్దామంట వచ్చే శ్లోకానికి. సో ముఖ్యమైన విషయం ఏంటంటే సంరక్షణ ఇవ్వాలి స్త్రీలకు అనే విషయాన్ని ఇక్కడ ఇచ్చారు. సో నెక్స్ట్ శ్లోకం వచ్చేసి, అసత్యం న ప్రతిష్టం తే జగదాహుర్వనీశ్వరం
అపరస్పర సంభూతం కిమన్యత్ కామహైతుకం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఆసురిక ప్రవృత్తి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ యొక్క ప్రపంచం అంటారు ఇదంతా అసత్యం, అసత్యం, ఇదంతా సత్యం కదా, ఇదంతా అలా కొంతమంది అంటారు. అప్రతిష్టం అంటే దీన్ని ఎవరు ప్రతిష్ఠించలేదు, అంత కదా పుట్టుకొచ్చింది. జగత్ ఆహుర్ అనీశ్వరం, దీనికి ఎవరు ఈశ్వరుడు లేడు, భగవంతుడు అనేవాడు లేనే లేడు. అపరస్పర సంభూతం కిం అన్యత్ కామహైతుకం, ఇందులో ఒకటే హేతు ఏంటంటే కామవాసన పూర్తి చేసుకోవడానికి సృష్టి ఉంది అంతే, మనం భోగించడానికి, ఇంకా వేరే ఏం చేయాల్సిన అవసరం లేదు. సో ఇదన్నమాట వీళ్ళ యొక్క సిద్ధాంతం, ఇలాంటి ఆసురిక ప్రవృత్తి ఉన్న వాళ్ళ సిద్ధాంతం. ఏతాం దృష్టిం అవష్టభ్య నాస్తాత్మనోల్ప బుద్ధయ ప్రభవంత్యుగ్రకామానః క్షయాయ జగతో హితాః. సో ఇలాంటి సిద్ధాంతాలని పాటించుకుంటూ వాళ్ళు ఏమాత్రం బుద్ధి లేకుండా, అల్పబుద్ధయ అసలు బుద్ధే లేదనమాట సరిగ్గా, అలాంటి సరైన బుద్ధి లేకుండా ప్రభవంత్యుగ్రకర్మణ ఎన్నో రకాలైన ఉగ్రకర్మలు చేస్తుంటారు. ఆ ఉగ్రకర్మల వల్ల క్షయాయ జగతో హిత, ఎంతో నష్టం జరుగుతుందంట, మొత్తం ప్రపంచానికే ఎంతో నష్టం తీసుకొస్తారు వాళ్ళు చేసే కార్యాల ద్వారా. సో ఈ ఆసురిక ప్రవృత్తి కలిగిన వాళ్ళు ఎలాంటి కార్యాలు చేస్తారు అంటే, ఇక్కడ ఒకటి పశువుల్ని చంపుతారు, వాళ్ళ యొక్క ఇంద్రియ తృప్తి కోసం, ఇంద్రియాలని భోగించడం కోసం పశువుల్ని అనవసరంగా చంపుతారు. ఇదంతా ఆసురిక ప్రవృత్తికి లక్షణాలు అన్నమాట. ఇంకొకటి వచ్చేసి ఎంతో తెలివితేటలు ఉపయోగించి కొన్ని విషయాల్ని సృష్టిస్తారంట, దానివల్ల మొత్తం ప్రపంచానికే నష్టం కలుగుతుందంట. ఏంటివంటే ఇక్కడ ప్రభుపాల్ గారు అంటున్నారు, దేన్ని సూచిస్తున్నారంటే ఇవి ఉంటాయి కదా అణుబాంబులు, న్యూక్లియర్ వెపన్స్, ఇంకా దాని న్యూక్లియర్ వెపన్స్ అణ్వస్త్రాలు అంటారా, అణువస్త్రాలు, అణుబాంబులు, అటం బాంబులు, న్యూక్లియర్ వెపన్స్, ఇలాంటివన్నీ సృష్టించారు. దీనివల్ల ఎంతో ప్రాణ నష్టం జరుగుతుంది, అవునా, ఎంతోమంది మృతి చెందుతారు. సో వీళ్ళకి ఒక్క జీవిని కూడా సృష్టించడం చేత కాదు, ఆ సామర్థ్యం లేదు, కానీ ఎంతో ప్రాణుల్ని ఒకే దెబ్బకు చంపే అలాంటి అస్త్రాలంటే ఈ యొక్క బాంబుల్ని తయారు చేస్తున్నారు అన్నమాట. ఇవి మాత్రం తయారు చేయగలరు, చంపడం మాత్రం వస్తుంది వీళ్ళకి, సృష్టించడం అనేది రాదు. సో ఎవరికైతే సృష్టించే సామర్థ్యం లేదు అలాంటి వాళ్ళకి చంపే హక్కు కూడా ఉండదన్నమాట, అది నియమం. సో అందుకే వీళ్ళందరూ ఆసురిక ప్రవృత్తి కలిగిన మనుషులు ఇలా వ్యవహరిస్తారని రాశారు. సో 10వ శ్లోకం, కామమాశ్రిత్య దుష్పూరం దంభమానామదన్వితః మోహా గృహీత్వా సత్గ్రాహాన్ ప్రవర్తంతే శుచీవ్రతాః. సో ఇక్కడ వాళ్ళు ఎప్పుడు ఈ కామాన్ని ఆశ్రయిస్తారంట. కామాన్ని ఆశ్రయించి వాళ్ళు ఎప్పుడు వాళ్ళ యొక్క ఈ అహంకారాన్ని, దంభాన్ని, దర్పాన్ని పెంచుకుంటూ ఉంటారు. ఇంకా అలా మోహితులయ్యి ఎంతో రకమైన అసభ్యకరమైన కార్యాలు చేస్తూ ఉంటారంట. ఈ యొక్క ప్రపంచంలో ఎన్నో విషయాలు, భోగ వస్తువులకి ఆకర్షితులయ్యి ఎన్నో రకమైన అసభ్యకరమైన కార్యాలు చేస్తూ ఉంటారంట. సో మెయిన్గా ఏంటంటే వీళ్ళు ఎక్కువగా ఇంద్రియ తృప్తి, ఆ కామవాసాన్ని, కామభోగాన్ని పూర్తి చేసుకోవడం, ఇంకా ఇలా అన్ని రకాల అధార్మిక పద్ధతుల ద్వారా ఎంతో రకమైన భోగించడానికి ఎన్నో వస్తువులకు కావాల్సిన సంపదను సమకూర్చుకుంటూ ఉంటారు. ఇది వీళ్ళు చేసే ముఖ్యమైన పని. ఇంకా ఏం చెప్పారంటే, చింతామపిరమేయాం చ ప్రళయాంతాముపశ్రితాః కామోపభోగ పరమా ఏతావత్ ఇతి నిశ్చితాః ఆశాపాశాశతైర్బద్ధాః కామక్రోధాపరాయణాః ఇహంతే కామభోగార్థం అన్యాయేనార్థ సంచయాన్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, వాళ్ళ యొక్క ముఖ్య జీవిత లక్ష్యం ఏమిటి అంటే ఇంద్రియాల ద్వారా భోగించడం, ఇంద్రియాలని సంతృప్తిపరచడం, అదే వాళ్ళ జీవిత లక్ష్యం.
సో దీనికోసం వాళ్ళు ఎన్నో కష్టాలు పడుతుంటారు, దీనికోసం ఎంతో టెన్షన్లు కూడా తీసుకుంటూ ఉంటారు. సో దీని ద్వారా ఎన్నో రకాల ఆశల్ని పెంచుకుని, వాళ్ళ ఆశలు అన్లిమిటెడ్, అనంతమైన ఆశలు అంట ఎలా భోగించాలనే విషయానికి. సో దాని ద్వారా వాళ్ళు ఎప్పుడు సరిగ్గా అన్నింటినీ భోగించలేరు కనుక ఎన్నోసార్లు వాళ్ళు క్రోధానికి కూడా గురవుతారు. సో ఇంకా ఈ భోగ వ్యక్తిని ఇంకా భోగించాలనే ఈ యొక్క ఆశల్ని సంతృప్తిపరచుకోవడం కోసం ఎన్నో తప్పుడు మార్గాల ద్వారా ధనాన్ని కూడా సేకరించడానికి ప్రయత్నిస్తారు. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే మనం ఇంకా జీవితంలో ఇంకేం లేదు, మృత్యు తర్వాత ఇంకా మళ్ళీ జీవితం జన్మ అంటేది లేదు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇదే జీవితం అంతే, ఎంత భోగించాలనుకుంటే భోగించుకోండి. సో కొంతమంది ఉదాహరణ ఇస్తారు ఇలాంటి వాళ్ళు, ఆ జీవితం అంటే ఐస్ క్రీమ్ లాంటిది, అది కరిగిపోయే ముందే తినేసేయాలని. అలా అనమాట. అంటే భోగించేసేయండి, ఎప్పుడో ఒకసారి చనిపోతారు, ఆ చనిపోయే కన్నా ముందు ఎంత భోగించగలిగితే అంత భోగించేసేయండి, ఎందుకంటే దాని తర్వాత ఇంకేం లేదు. ఇదన్నమాట వాళ్ళ సిద్ధాంతం. సో అందుకని ఇలాంటి వాళ్ళు ఎన్నో ఆశయాలు ఇంకా భోగించడానికి ఎన్నో యోజనాలు చేస్తూ ఉంటారు. అవి పూర్తి అవ్వవు ఎప్పటికీ, అవి పూర్తిగా నెరవేర్చుకోలేరు ఎప్పటికీ. అలా మృత్యు దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఒక వ్యక్తి అడిగాడంట డాక్టర్ని, కొంచెం నాకు కొన్ని రోజులు నా గడువు పెంచండి, కొన్ని రోజులు గడువు పెంచితే నాకు ఇంకా ఎన్నో విషయాలు చేయాలనుకుంటున్నాను, అవి నేను కంప్లీట్ చేయాలి, పూర్తి చేయాలని. అప్పుడు డాక్టర్ అన్నాడు, నేనేం పెంచలేమండి మీ గడువు అయిపోయిందని చెప్పాను. సో ఇలాంటి మూర్ఖ వ్యక్తులు వాళ్ళకి తెలియదు అన్నమాట. ఇంకా లాస్ట్ చనిపోయే ఒక క్షణం వరకు కూడా ఇంకా భోగించాలి అని అనుకుంటుంటారంట. సో ఈ విషయాలు ఇక్కడ రాశారనమాట. అది ఇక్కడ రాసిన విషయం. ఇలా చాలా ఉన్నాయి, ఎన్నో స్టోరీలు కూడా ఉన్నాయి. ఒకసారి అక్బర్ బీర్బల్ స్టోరీ ఉందన్నమాట. ఒకసారి బీర్బల్ అన్నాడు అనమాట, ఈ యొక్క కామవాసన భోగ వృత్తి అనేది చనిపోయే క్షణం వరకు ఉంటుంది అంటే అక్బర్ నమ్మలేదనమాట. అదేంటి అలా ఎలా ఉంటుంది, ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళకి ఎలా ఉంటుంది, వాళ్ళకి అన్నీ ఇంత కామవాసన తగ్గిపోయి ఉంటుందిలే, ఇంకా వాళ్ళకి అంత చనిపోయే ముందు ఎలా ఉంటుందని. ముసలి వాళ్ళు అయిపోయి వృద్ధులు అయిపోయి చనిపోతుంటే వాళ్ళకి అలాంటి ఇంకా భోగవృత్తి కామవాసన ఉండదులే అంటాను. బీర్బల్ అంటే లేదు మీకు నిరూపించి చూపిస్తాను నేను. ఒకసారి ఒక వ్యక్తి చనిపోబోతున్నాడంట వాళ్ళ ఇంట్లో. అయితే అక్బరు అన్నాడు, మీ యొక్క కూతుర్ని తీసుకొని అక్కడ రండి, నేను చూపిస్తాను మీకు అని. సో అక్కడ తీసుకొని వస్తారు. ముందు అక్బరు బీర్బల్ లోపలికి వెళ్తారు. సో వాళ్ళ కూతురు అక్కడ వెనకాల బయట నుంచి ఉంటుంది. సో వాళ్ళు వచ్చి కలుస్తారు. ఆ వ్యక్తి అసలు పడుకొని ఉన్నాడు, ఇంకా మృతి చెందలేదు కానీ ఇంకా మృత్యుకి ఎంతో దగ్గరలో ఉన్నాడు, చాలా వృద్ధావస్థలో ఉన్నాడు. అసలు ఆయనకి లేచి అంటే నిలబడి కూర్చునే అంత శక్తి కూడా లేదనమాట. పడుకొని చూస్తున్నాడు అనమాట. సో వెంటనే అప్పుడు బీర్బల్ చూపించాడు అక్బర్, చూడు ఎలా ఉన్నది, ఆయన పరిస్థితి ఎలా ఉందో చూడండి, ఎంతో వృద్ధుడు, ఇంకా చనిపోబోతున్నాడు కొంచెం సమయం తర్వాత. సో మీ కూతుర్ని పిలవండి, మీ కూతురు ఉంది కదా పిలవండి అంటే కూతుర్ని పిలిస్తే అప్పుడు కూతురు అటు నుంచి వస్తుంటే ఈయన తలెత్తి చూస్తున్నాడు అనమాట ఎంతో ఆశగా. సో చూడు ఇప్పుడు కూడా ఎంత ఆసక్తి ఉందో, ఈ వ్యక్తికి ఈ ఆసక్తి అనేది ఎప్పుడు పోదు, చచ్చేవారికి ఇలాంటి వాళ్ళకి అని ఇక్కడ అప్పుడు చెప్తాడనమాట బీర్బల్ అక్బర్కి. సో ఇలా చాలా ఉన్నాయి. అలెగ్జాండర్ స్టోరీ కూడా ఉంది. ఆయన ఇలాంటి స్టోరీ ఆ పేరు చెప్పలే కానీ అలెగ్జాండర్ స్టోరీ కూడా అలాగే ఉంది. అలెగ్జాండర్ ఆయన పెద్ద రాజు, ఆయన ఎంతో సంపదను సమకూర్చుకుంటాడనమాట. మొత్తం ఒక సమయంలో మొత్తం ప్రపంచంలోనే అన్నిటికన్నా ఎక్కువగా రాజ్యాల్ని సంపాదించిన ఒక వ్యక్తి. సో అతను చనిపోయే ముందు అవస్థ వస్తుందన్నమాట, ఏదో రోగం వస్తుంది ఆయనకి. సో ఆ వ్యాధి ద్వారా ఆయన వ్యాధిగ్రస్తుడే పడి ఉంటాడు. సో అతను ఒక డాక్టర్ని, అప్పుడున్న వైద్యుడిని పిలుస్తాడు. సో వైద్యుడు అక్కడ వస్తాడు, వచ్చి అలెగ్జాండర్ని చూస్తాడు, పరిస్థితి చెప్తాడు, ఇంకా మిమ్మల్ని బతికించడం మా వల్ల కాదు, మీరు ఇంకా చనిపోతారు అని. అప్పుడు అలెగ్జాండర్ అంటాడు, ఈ యొక్క ఎంతమంది ఉన్నారో డాక్టర్లు, పెద్ద పెద్ద వైద్యులు అందరినీ పిలిపిస్తాడు. ప్రపంచంలో అన్నింటికన్నా ఉత్తమమైన వైద్యులు ఆయన దగ్గరకు వస్తారు. ఆయన దగ్గర ఎంతో సంపద ఉంటుంది అంటాడనమాట. నా దగ్గర ఎంతో సంపద ఉంది, మీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను, నన్ను బతికించండి నేను. వాళ్ళు అంటారు, నేను బతికించలేము. సో అలెగ్జాండర్, నా దగ్గర ఉన్న సగం, ఎవరైనా నన్ను బతికిస్తే, నా వ్యాధి నయం చేస్తే నా దగ్గర ఉన్న సగం సంపద వాళ్ళకి ఇస్తానంటాడు. డాక్టర్ అంటారు, వైద్యులు అంటారు, మేము ఎవరూ నిన్ను బతికించలేము.
సరే నేను మొత్తం సంపదంతా ఇచ్చేస్తాను అంటాడు లాస్ట్కి. అయినా నేను బతికించలేను, ఒక్కరోజు కూడా మిమ్మల్ని, ఒక్క క్షణం కూడా మీ యొక్క ఆయువుని మేము పెంచలేమని. ఇప్పుడు అలెగ్జాండర్ అంటాడు, ఇంత సంపాదించి ఏం లాభం, సరే నాకు ఒక కోరిక ఉంది అని అలెగ్జాండర్ చెప్తాడు. ఏమని? నేను చనిపోయినప్పుడు, ఓకే, నేను చనిపోయిన తర్వాత నా ఎంత సంపద ఉందో అదంతా తీసుకొని నన్ను ఎప్పుడైతే నా శవాన్ని ఈ నలుగురు ఈ వైద్యులు, ఎవరైతే వైద్యులు ఇక్కడ ఉన్నారో ఉత్తమమైన వైద్యులు, వాళ్ళు మోసి తీసుకెళ్ళాలి నా శవాన్ని. నా ఇంకా ఎవరైతే నా సంపద అనేది పడేసేయండి ఇలా మొత్తం గాల్లో, నేను ఎన్ని సంపాదించిన బంగారం కానీ ఏవైనా నాణ్యాలు ఏమున్నాయో ఆ సంపద అంతా మీరు విసిరేయండి, గాల్లో విసిరేయండి. నేను నా శవం ఎప్పుడైతే ఊరేగిస్తూ తీసుకెళ్తారో బయట అందరి ముందు పబ్లిక్లో తీసుకెళ్ళండి. నా 2 చేతులు ఇలా చాపు ఉంటాయన్నమాట. అంటే నేను 2 చేతులు ఖాళీ చేతులతో వెళ్తున్నాను, ఏం వెళ్ళలేకపోతున్నాను, ఈ సంపద అంతా వేస్ట్, ఈ 4 డాక్టర్లు నన్ను మోస్తున్నారు, వీళ్ళు ఏం లాభం లేదు, నన్ను బతికించలేకపోయారు అని మొత్తం ప్రపంచానికి తెలియాలి, జీవిత సత్యం ఇది అని తెలుసుకోవాలని అతను చనిపోయే ముందు తెలుసుకున్నాడు అలెగ్జాండర్. సో ఇవన్నీ జీవిత సత్యాలు అన్నమాట. కానీ ఇలాంటి మూర్ఖులు, ఆసురిక ప్రవృత్తి కలిగిన మూర్ఖులు వాళ్ళ విషయాల్ని అర్థం చేసుకోలేరు. వాళ్ళకి ఎప్పుడూ ఆ కామవాసనతో నిండి, ఎప్పుడు భోగవృత్తితో నిండి వాళ్ళు ఆ చేతనతోనే జీవిస్తూ ఉంటారు. ఇదం మధ్యా మయా లబ్ధం ఇమం ప్రాప్స్యే మనోరథం ఇదం అస్తిదమపి మే భవిష్యతి పునర్ధనం అసౌ మాయా హతః శత్రుర్ హనిష్యే చాపరానపి ఈశ్వరోహం అహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖీ ఆధ్యోభిజానవానస్మి కోన్యోస్తి సదృశో మయా యక్ష్యే దాస్యామి మోదిష్య ఇత్యజ్ఞాన విమోహితాః. ఈ 3 శ్లోకాలండి, ఒకటేసారి చూసాము, ఒకటేసారి ఇచ్చారు. సో వీటి అర్థం ఇదే మనం చర్చించుకునే విధంగా. వాళ్ళు ఏమనుకుంటారు అంటే, ఇప్పుడు నాకెంతో ధనం ఉంది, ఇంకా నా యొక్క యోజనల ద్వారా ఇంకా ధనాన్ని నేను సేకరించగలను, దీని ద్వారా ఈ సమయం అంతా నాది, భవిష్యత్తులో నేను ఇంకా గొప్పవాడిని అవుతాను, దీని ద్వారా నా శత్రువులన్నీ కూడా అందరినీ కూడా నేను హతమార్చేస్తాను, దాని తర్వాత అందరినీ హతమార్చిన తర్వాత నేనే మొత్తం ప్రపంచానికి, రాజ్యానికి అధిపతిని అవుతాను, ఇంకా దాని తర్వాత నేను ఎంత కావాలంటే అంత, ఎలా కావాలంటే అలా భోగిస్తాను, నేనే అందరికన్నా శక్తివంతుడిని, అందరికన్నా ఆనందంగా నా జీవితాన్ని గడుపుతాను, నేనే అందరికన్నా గొప్పవాడిని, నా దగ్గరే అన్ని సంపద, అన్ని రకాల మనుషులు నా అధీనంలోనే ఉన్నారు. సో ఇలా ఊహించుకుంటూ ఒక్కొక్కసారి ఎన్నో రకమైన ఆయనకు మనసుకు తోచినట్టు దాన ధర్మాలు కూడా నేను చేస్తాను, నా గొప్పతనాన్ని నేను చాటుకుంటాను అనే విధంగా ఇలా తను మోహితుడయ్యి అలా ఆనందంగా అలా ఆలోచించుకుంటూ ఉంటాడంట. అనేక చిత్త విభ్రాంత మోహజాల సమావృతా ప్రసక్త కామభోగేషు పతంతి నరకేషు చౌ. సో ఇక్కడ ఏం చెప్పారంటే, ఇలా ఎన్నో మోహ భ్రాంతులకి గురయ్యి అతను ఎన్నో రకమైన ఆ కళలు కంటూ ఎన్నో రకాల కార్యాలు, ఆ భోగవృత్తి కార్యాలు చేస్తూ నరకానికి వెళ్తాడు. పతంతి నరకే శుచౌ. ఇవన్నిటి ద్వారా దేనికి దారితీస్తున్నాయంటే అతన్ని నరకానికి దారితీస్తున్నాయి ఇవన్నీ అని చెప్పారు ఇక్కడ. సో ఈ విషయాన్ని చాలామంది అడుగుతుంటారు. సో ఒకసారి మనం చూస్తాం, ఎంతో భోగవృత్తితో ఎప్పుడు భోగిస్తూ ఉంటారు ఆసురిక ప్రవృత్తి వాళ్ళ మనుషులు కూడా. వాళ్ళు ఎప్పుడు ఎంతో భోగించడానికి వాళ్ళకి ఎక్కడి నుంచి ఇవన్నీ వస్తున్నాయి అంటే, విషయ వస్తువులు భోగించడానికి ఎక్కడి నుంచి లభ్యమవుతున్నాయి అంటే, వాళ్ళు చేసుకున్న ఎప్పుడో పుణ్యజన్మ కార్యాలు, పూర్వ జన్మంలో ఏవో పుణ్యాలు చేశారు, అందుకే ఈరోజు వాళ్ళకి ఎన్నో ఆస్తులు కానీ సంపద కానీ ఉంది. కానీ వాళ్ళు సమస్య ఏంటంటే వాళ్ళు దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అన్నమాట. వాళ్ళు దానిని దుర్వినియోగపరుస్తున్నారు. ఓకే, సో వాళ్ళకి అర్థం కావట్లేదు, వాళ్ళకి తెలియట్లేదు, నేను ఎప్పుడో పోయిన జన్మలో కొన్ని పుణ్యాలు చేసిన, అందుకే ఈరోజు నాకు అన్ని సంపదలు కానీ ఇవన్నీ లభించాయి. కానీ వీటి ద్వారా నేను ఇలా భోగించి ఇలా అన్నిటినీ నా యొక్క స్వార్థం కోసం ఉపయోగించుకొని ఇంకా దాని ద్వారా ఇంకా ఎంతోమంది పైన అత్యాచారాలు చేసి గడపకూడదు అనే విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోరన్నమాట. వాళ్ళు ఏమనుకుంటారు, నా భోగవృత్తిలో ఎవరైనా అడ్డం వస్తే వాళ్ళు నా శత్రువులు, వాళ్ళని చంపేయాలి, వాళ్ళని ఎలాగైనా సరే హతమార్చేసి నా యొక్క భోగవృత్తిని ఇంకా పెంచుకుంటూ ఉండాలి.
ఈ ఈ యొక్క చేతనతో వాళ్ళు జీవిస్తూ ఉంటారనమాట. ఇలా ఇంకా వాళ్ళు ఎవరికైనా వాళ్ళకి బోధించాలనుకున్నాను, అరే భగవంతుడిది అంత సంపద, భగవంతుడి కోసం సేవలో పెట్టాలి అది ఇదని, వాళ్ళు ఏమంటారు, భగవంతుడే లేడు, నేనే భగవంతుడిని, ఇవంతా మిథ్య కథ, ఇలాంటివి అనమాట. వాళ్ళు భగవంతుడిని నమ్మరు. ఒకవేళ ఏమైనా అడిగితే చెబితే నేనే భగవంతుడిని కూడా చెప్పుకుంటారు అనమాట. ఏమనంటే భగవంతుడు చచ్చిపోయాడు, ఇలా ఏది వాళ్ళకి తోచితే అలా భగవంతుడి గురించి అనుచితంగా కూడా మాట్లాడేస్తూ ఉంటారు అనమాట. సో ఇలాంటి వాళ్ళు యొక్క స్వభావం ఇక్కడ ప్రభుపాదులు వారు రాశారు. ఒక్కొక్కసారి ఇలాంటి వాళ్ళు అనుకుంటారు ఇంకా వేరే లోకానికి వెళ్ళడానికి ఏదైనా మెషిన్ తయారు చేసి, ఏదైనా యంత్రం తయారు చేసి, ఆ యంత్రం ద్వారా నేను వేరే స్వర్గానికి కూడా వెళ్ళిపోతానని అనుకుంటుంటారంట. దానికి ఉదాహరణ ఇక్కడ ఇచ్చారు రావణుడు. రావణుడు ఏమనుకున్నాడు అంటే, నేను ఈ యొక్క భూమి నుంచి స్వర్గానికి నిచ్చెన వేస్తాను, ఆ నిచ్చెన ద్వారా ఎవరైతే పాపాత్ములు ఉన్నారో వాళ్ళందరూ భగవద్ధామానికి స్వర్గానికి వెళ్ళొచ్చు. ఇంకా ఎవరైతే ఇంకా ఈ యజ్ఞాలు, కర్మకాండలు, ఈ శాస్త్రాలను పాటించడం ఏమీ అవసరం లేదు. అదే ఆయన ఆలోచన. ఎవరైతే ఆయన లాంటి గుణాలు ఉన్న వాళ్ళు ఉన్నారో ఆయన అనువాయులందరూ నిచ్చెనెక్కేసి స్వర్గానికి వెళ్ళిపోవచ్చు అని ఆయన అలాంటి స్వర్గానికి నిచ్చెన వేద్దాం అనుకున్నాడంట. అలాగే ఇప్పుడు కొంతమంది మూర్ఖులు కూడా అలాంటి ఆసురిక ప్రవృత్తి కలిగిన వారు ఏవో ఇలాంటి యంత్రాల ద్వారా వేరే గ్రహాలకు చేరుకోవాలి అనుకొని ఆలోచిస్తున్నారంట. ఎవరి గురించి చెప్పారో మీకు అర్థమైంది అనుకుంటా. ఇక్కడ ఆత్మసంభావిత స్తబ్ద ధనమానామదాన్వితః యజంతే నామ యజ్ఞైస్తే దంభేనా విధిపూర్వకం. సో ఇలా ఎంతో దంభం దర్పంతో ఉంటారు కదా, వీళ్ళు ఎవ్వరికి వినరు, ఎవరి మాట వినరు. ఎప్పుడు వాళ్ళు వాళ్ళ యొక్క ఈ సంపద ద్వారా ఎంతోమంది వాళ్ళని కొంతమంది జయ కూడా చెప్తుంటారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు చాలా సంపద ఉంది కదా, చాలామంది వాళ్ళ అన్యాయులు కూడా ఉంటారు వాళ్ళకి. సో ఇలా ఏ శాస్త్రాల ఏ నియమాలని వాళ్ళు పాటించరు, ఏ నియమాలు చట్టం పాటించకుండా ఎంతో గర్వంతో జీవిస్తారు. ఇంకా కొన్నిసార్లు ఏవో రకరకాల ధార్మిక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అది వాళ్ళు యజ్ఞాలు చేస్తారు, కానీ అది నామరూపం మాత్రమే. యజంతే నామ యజ్ఞయిస్తే, ఏదో గర్వంతో పొగరుతో వాళ్ళు ఏదో ప్రదర్శన చేసుకోవాలి, నేను నా గొప్పతనాన్ని చాటుకోవడానికి ఏవో రకాలైన యజ్ఞాలు చేస్తారంట, కానీ అవి శాస్త్రయుక్తంగా ఉండవు, వాళ్ళ మనసుకు తోచినట్టుగా చేస్తారనమాట. ఇంకా అలా చేయడమే కాకుండా ఒక్కొక్కసారి ప్రచారం కూడా చేస్తుంటారు. కొంతమంది ఇక్కడ కేటగిరీలోనే వస్తారనమాట. వీళ్ళు చాలా సంపద ఉంది, ఎలాగో ఇప్పుడు అందరూ వీళ్ళని పూజించడం స్టార్ట్ చేస్తారు, ఇంకా వీళ్ళు వాళ్ళ సిద్ధాంతాన్ని కూడా ప్రచారం చేస్తుంటారు. ఒక్కొక్కసారి ఇలాంటి వాళ్ళు కూడా ఇలాంటి చెప్పారు ఇక్కడ, ఇలా సాఫ్రన్ డ్రెస్, ఓకే, సన్యాసి వస్త్రాలు కూడా ధరించేసి జనుల్ని, సామాన్య ప్రజల్ని మోసం చేస్తారంట. వాళ్ళని మోసం చేసి ఇలా వాళ్ళు సృష్టిస్తారు, వాళ్ళు ఒక భగవంతుడిని, లేకపోతే వాళ్ళే భగవంతుడిని కూడా చాటుకుంటారంట. అంటే బోగస్ గురువులు ఉంటారు కదా, వాళ్ళ గురించి చెప్తున్నారనమాట. ఇంకా వాళ్ళు అన్ని రకాలైన అసభ్య కార్యాలన్నీ చేస్తూ ఉంటారు, అనుచిత కార్యాలన్నీ. సో వీరి గురించి ఇక్కడ చెప్పారనమాట. అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సమశ్రితాః మామాత్మ పరదేహేషు ప్రదివిశంతో భయాసుయాకాః. సో ఇలా ఎంతో మోహితులైపోయి వాళ్ళు గర్వంతో వాళ్ళ శక్తి సామర్థ్యం పైన ఎంతో అహంకారం పెరిగిపోతుంది వాళ్ళకి. సో దీని ద్వారా ఎప్పుడు వాళ్ళు ఎంతో క్రోధంతో, లోభంతో, కామంతో నిండి ఉన్న వీళ్ళు భగవంతుడు అంటే ద్వేషిస్తారంట. అలా భగవంతుడిని నమ్మరు. భగవంతుడిని అంటే ఇంకా భగవంతుడు చెప్పిన ఈ శాస్త్రాలన్నా, ఈ యొక్క ధర్మం అన్నా, వీటన్నిటిని వాళ్ళు ఎంతో ద్వేషం ఉంటుంది వాళ్ళకి, ద్వేషణ అనేది ఉంటుంది, ద్వేషిస్తారు వాళ్ళు. తానహం ద్విషత క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపామ్యజస్రం అశుభాన్ ఆశురీష్వేవ యోనిషు. సో ఇక్కడ ఏం చెప్పారంటే, ఇప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు అనమాట, ఇలాంటి వ్యక్తుల్ని నేనేం చేస్తానంటే అందరికన్నా అధమమైన వాళ్ళ గతి, అంటే అధమమైన ఎంతో
ఆ, నీచమైన శరీరాలకు, ఇంకా నీచమైన ఆసురిక్ ఉమ్, దానవ శరీరాల్లో వాళ్ళకి అలాంటి యోనుల్లో వాళ్ళకి జన్మనిస్తాను నేను. అంటే భగవంతుడు తలుచుకుంటే ఏదైనా చేయగలడు, ఆయన స్వతంత్రుడు. సో ఇలా కోర్స్ ఈ కర్మ నియమాల ప్రకారం కూడా వాళ్ళకి అలాంటి శరీరాలు లభించాలి. ఎందుకంటే వాళ్ళు ఆసురిక ప్రవృత్తుల ద్వారా మనిషి శరీరంలో ఉండి కూడా వాళ్ళు ఇలాంటి ఆసురిక ఆ, కార్యాలు చేస్తున్నారు, అసురుల్లా వ్యవహరిస్తున్నారు. కాబట్టి వాళ్ళకి అసురుల దేహాలనే ప్రసాదిస్తారంట భగవంతుడు. ఆశురిం యోనిం ఆపన్న మూఢా జన్మని జన్మని మామప్రాప్యైవ కౌంతేయ తతో యాంతి అధమాం గతిం. అధం గతి, అన్నిటికన్నా నీచమైన గతి వాళ్ళకి దక్కుతుంది. అసురిం యోనిం, వాళ్ళకు ఆసురిక యోని ప్రాప్తిస్తుంది. అంటే వాళ్ళు ఎంతో రాక్షసులు, దానవులు, అసుర శరీరాల్లో ఒక జన్మ కాదు జన్మ జన్మలు బతుకుతారు అలాంటి శరీరాల్లో వాళ్ళు. మాం అప్రాప్యైవ, నన్ను ఎప్పుడూ ప్రాప్తించుకోలేరు వాళ్ళు అలాంటి వాళ్ళు. అంటే వాళ్ళు ఎన్నో జన్మలు పడతాయన్నమాట వాళ్ళు భగవంతుడు అర్థం చేసుకోవడానికి. ఎన్నో జన్మలు వాళ్ళు ఇంకా అసురిక యోనుల్లోనే బతకాల్సి వస్తుంది. ఇంకా ఇలాంటి అప్పుడప్పుడు భగవంతుడు వాళ్ళకు కూడా కృప ప్రసాదిస్తుంటాడు. ఆ అసురుల్ని కూడా చంపి ఆ భగవంతుడి చేతిలో ఎవరైతే అసురులు దానవులు కూడా చనిపోతారో వాళ్ళకు కూడా మోక్షం అనేది లభిస్తుందని మనకు తెలుసు. అలా రావణుడు, కంసుడు, హిరణ్యకశిపుడిని చంపారు కదా భగవంతుడు, వాళ్ళకి మోక్షం లభించిందనమాట. సో చెప్పింది ఏంటంటే ఇలాంటి వాళ్ళందరికీ ఎంతో అధోగతి, నీచమైన ఆసురి యోనిలో వాళ్ళు జన్మిస్తారు. ఒక జన్మ కాదు, జన్మ జన్మలు అలాంటి నరకంలో, ఇంకా లేకపోతే అలాంటి నిమ్న జాతుల్లో, నిమ్న స్థాయిలో వాళ్ళు జీవిస్తారు. సో ఈ నరకానికి దారి తీసేవి ఏంటి అంటే 3 ఉంటాయి. 3 దారులు, రహదారులు ఏమంటాం, గేట్స్, 3 మార్గాలు, 3 ద్వారాలు అన్నమాట. 3 ద్వారాలు. త్రివిధం నరకాసేద్యం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధస్తథా లోభస్ తస్మాదేతత్రయం త్యజేత్. ఇక్కడ చెప్తున్నాడు, అందుకే కృష్ణుడు 3 ద్వారాలు ఉన్నాయి. 3 ద్వారాల ద్వారా ఒక వ్యక్తి నరకానికి వెళ్తాడంట. ఆ 3 ద్వారాలు ఏంటి అంటే, ఒకటి కామం, ఒకటి క్రోధం, ఇంకోటి లోభం. సో మీకు ఇవి తెలుసు. ఇంకా వీటి ద్వారా ఒక వ్యక్తి నరకానికి వెళ్తాడు. సో అందుకే ఎవరైనా బుద్ధిమంతుడు వ్యక్తి ఉన్నాడో ఈ 3ని త్యాగం చేసేయాలి. ఈ మూడింటి నుంచి అధిగమించాలి. ఈ మూడింటికి లొంగకూడదు. కామం, క్రోధం, లోభం, ఈ 3 ద్వారాలు నరకానికి అని కృష్ణుడు స్వయంగా చెప్తున్నాడు ఇక్కడ. ఎవరైతే వీటి ద్వారా ముక్తి పొందుతారో, వీటిని అధిగమిస్తారో, ముక్తులవుతారో వీటి 3 ద్వారా. ఏతైర్విముక్త కౌంతేయ తమో ద్వారైస్త్రిభిర్నరః ఆచరత్యాత్మనః శ్రేయస్ తతో యాతి పరాం గతిం. సో ఎవరైతే ఈ 3 ద్వారాల్ని అధిగమిస్తారో, ముక్తులైతారో, తప్పించుకుంటారో, సో వాళ్ళు ఇంకా ఆత్మసాక్షాత్కారానికి సంబంధించిన మార్గాన్ని అనుసరిస్తారు. వాళ్ళు మెల్లిమెల్లిగా తతో యాతి పరాంగతిం, పరంగాతిని ప్రాప్తించుకోగలరు అని ఇక్కడ మనకి కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు అన్నమాట. సో ఒకవేళ ఇలా అసురిక ప్రవృత్తి ద్వారా వాళ్ళు గనక ఈ శాస్త్రాలని పాటించలేదనుకోండి, శాస్త్ర నియమాలని ఉల్లంఘించారనుకోండి, వీళ్ళు అసురిక ప్రవృత్తి కలిగిన వాళ్ళు చేస్తారు కదా, అసుర గుణాలు ఉన్నవాళ్ళు, స్వభావం ఉన్నవాళ్ళు. సో వాళ్ళు ఎప్పుడు సుఖాన్ని, పరంగతిని పొందలేరు అని చెప్తున్నారు. యశాస్త్ర విద్ధి ముత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిం అవాప్నోతి న సుఖం న పరాం గతిం. సో ఇలాంటి వారు ఎవరైతే శాస్త్రాల నియమాల్ని ఉల్లంఘిస్తారో, పాటించరో, వాళ్ళకు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ కామవాసాన్ని పూర్తి చేసుకోవడానికి వ్యవహరిస్తారో, అలాంటి వాళ్ళు ఎప్పుడు సుఖాన్ని కానీ పొందలేరు, పరంగతిని కూడా పొందలేరు అని ఇక్కడ కృష్ణుడు స్పష్టం చేస్తున్నాడు అన్నమాట. సో ఈరోజు ఇంకా లాస్ట్ శ్లోకం ఈరోజుకి. తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే
కార్యాకార్యావ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం కర్మ కర్తుం యార్హసి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అందుకనే ఒక వ్యక్తి అర్థం చేసుకోవాలి తన యొక్క కర్తవ్యం అంటే ఏమిటి అని. శాస్త్రాల ప్రకారం ఏవి చేయాలి ఏవి చేయకూడదు అని తెలుసుకొని ఎవరైతే శాస్త్రాల ప్రకారమే వ్యవహరిస్తారో, కర్తవ్యాలు నెరవేరుస్తారో వారు మెల్లిమెల్లిగా పురోగతి చెంది పరంగతి వైపు పురోగతి చెంది చేరుకోగలరు అని ఇక్కడ మనకి కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. ఆ విషయాన్ని ముందు కూడా చెప్పారు, ఇప్పుడు మళ్ళీ కూడా చెప్పారు. సో అందుకనే ఇవన్నీ నియమాలు అన్నీ శాస్త్రాల్లో ఉన్నాయన్నమాట. అవి మనం పాటించాలి. ఇవన్నీ భగవంతుడు మన కోసమే ఇచ్చారు, శాస్త్రాలు పాటించడం కోసం. సో ఎవరైతే ఇలా శాస్త్రాన్ని పాటిస్తారో వాళ్ళు మాత్రమే మంచి సద్గతిని ప్రాప్తించగలరు, పొందగలరు అనేదే ఈరోజు యొక్క సారాంశం అన్నమాట. అందుకే మనం దైవ గుణాలని పెంపొందించుకోవాలి. అప్పుడే పరంగతిని ప్రాప్తించుకోవడానికి అది అనుకూలం. సో ఇదండి. సో ఇలా 3 గుణాల ప్రభావితం ద్వారా ముఖ్యంగా చెప్పాలంటే ఆ దైవ గుణాలు ఉన్న వాళ్ళు సత్వగుణం చేత ప్రభావితమైన వారు, ఇంకా అసుర గుణాలు ఉన్న వాళ్ళు ఎక్కువగా తమోగుణం రజోగుణం ద్వారా ప్రభావితమైన వాళ్ళు. సో ఇంకా ఇలా గుణాల ద్వారా ప్రభావితమైన వాళ్ళు వాళ్ళ యొక్క విశ్వాసం, శ్రద్ధ, ఈ శ్రద్ధ ద్వారా కూడా రకరకాల వర్గాలు ఉంటారు మనుషులు. అవి మనం వచ్చే అధ్యాయంలో రేపు చూద్దామంట. రేపు ఇంకా ఎల్లుండి ఆ విషయాలు దానికి సంబంధించినవి చర్చించుకుందాము. సో ఈరోజు మనము ఇక్కడే చర్చను ముగిద్దామంట. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ. సో కొంచెం ఫాస్ట్ వెళ్ళాను అనుకుంటా నేను. తర్వాత స్టార్టింగ్లో స్లో ఉండే, తర్వాత కొద్దిగా ఫాస్ట్ వెళ్ళాను అనుకుంటా. మీకేమీ కష్టం అవ్వలేదు కదా? ఓకే కదా? స్పీడ్ క్లియర్గానే ఉండే కదా? సో ఒక డివోటీ ఎవరో బుక్స్ కావాలని అడుగుతున్నట్టున్నారు, తెలుగులో PDF బుక్స్. అసలు ఓన్లీ భగవద్గీత ఒకటే నాకు తెలిసి వేదాబేస్ మన ఆన్లైన్లో అవైలబుల్ ఉంది ఫ్రీగా చదువుకోవడానికి. కానీ మనం అక్కడ నుంచి శ్లోకాలు కూడా పెడుతున్నట్టున్నారు మాతాజీ. సో నా దగ్గర కూడా ఏమీ లేవండి. నాకు ఒకరిద్దరు అడిగారు ఎవరో, తెలుగులో ఏమైనా భాగవతం కానీ వేరే పుస్తకాలు కానీ మనకి PDFలో కానీ ఉన్నాయా అని. నా దగ్గర కూడా ఏం లేవండి, భగవద్గీత ఒకటే ఉన్నది. సో ఎవరి దగ్గర ఉంటే షేర్ చేయొచ్చు, అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది ఒకవేళ అంటే. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ ఇంతసేపు ఓపిక విన్నందుకు. శ్రీమద్ భగవద్గీతకి జై. శిల ప్రభుపాద की जय. समवेत गौर भक्त वृंद की जय. निताय गौर सीतानाथ प्रेमानंदे. हरि हरि बोल.